పేరు జ్యోతి. నేను హైందవ కుటుంబంలో జన్మిస్తూ వచ్చినాను. అమ్మ నాన్న నాకు పెట్టిన పేరేంటంటే జ్యోతి లక్ష్మి. ఇది నా పాత పేరు. ప్రభు సేవకు వచ్చిన తర్వాత నా పేరు జ్యోతి శామ్యుయల్ అని మార్చబడుతూ వచ్చిందమ్మా. మా అమ్మ నాన్నకు మేము 4 సంతానము. ముందు చెప్పినట్టుగా హైందవ కుటుంబంలో జన్మిస్తూ వచ్చిన కారణాన్ని బట్టి మా ఇంట్లో భయంకరమైన విగ్రహారాధన జరిగేది. విగ్రహారాధనలో నాకైతే అంత పెద్ద ఆసక్తి లేదు, కానీ మా ఇంట్లో మా అమ్మ నాన్న అక్క అన్న వాళ్ళు వీరికి చాలా ఇష్టం విగ్రహాల పూజ చేయాలని. నేను ఇంటిలో చివరిదానిగా జన్మిస్తూ వచ్చిన. మా ఊరి పేరు చెప్పలే కదా, నేను మైసూర్లో జన్మించిన. అంటే నేను కర్ణాటకలో మైసూర్లో జన్మిస్తూ వచ్చినాను. నేను చదివిందంతా కన్నడనే. ఇప్పుడు నేను తెలుగు మాట్లాడుతున్నానంటే, తెలుగు చదువుతున్నానంటే అనంతపురం జిల్లా రాయదుర్గం ఎఫ్రాతా ప్రార్థనా మందిరంలో ఉన్న దేవుని ప్రజలు వారి యొక్క ప్రార్థన ఫలితమే. మా అక్క బాగా తెలుగు మాట్లాడాలి, తెలుగులో వాక్యం చెప్పాలి, తెలుగులో సండే స్కూల్ పరిచయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు భారంగా నా కొరకు ప్రార్థించేవారు. కాబట్టి దేవుడు 1 ఇయర్ లోపలనే మరి నాకు తెలుగు నేర్పించడం జరుగుతూ వచ్చింది. తెలుగు భాష మాట్లాడుతున్నాను, కానీ నా భాష ఎలా ఉందో మేము నడితే మీరు చెప్పగలరు. సరే, మా ఇంట్లో నేను చివరిదాన్ని కాబట్టి మా ఇంట్లో అమ్మ నాన్న అక్క అన్నోళ్ళు నన్ను చాలా మంచిగా బాగా ఎక్కువ ప్రేమించేవారు. సో లాస్ట్ అమ్మాయి కాబట్టి గారాబం ఎక్కువ, అడిగినంతా ఇచ్చేవారు, చేసేవారు. ఇటువంటి పరిస్థితిలో 10th కంప్లీట్ చేసుకున్నాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్ కూడా వెళ్ళాను. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు అక్కకు పెళ్ళి కుదిరింది. ఆమెకు మ్యారేజ్ అయింది. ఆ సమయంలో నాకు తీవ్రమైన అనారోగ్య పరిస్థితి ఏంటి అని డాక్టర్ దగ్గర వెళ్తే వారికి నా రోగం ఏంటో వాళ్ళు చెప్పలేకపోయినారు. మైసూర్లో పెద్ద పెద్ద హాస్పిటల్స్, తర్వాత బెంగళూరులో ఉన్న న్యూమాన్స్ హాస్పిటల్, ఇక్కడ అనేక హాస్పిటల్ని తీసుకెళ్లారు, కానీ నాకేం జరుగుతూ ఉందో నాకేమైందో ఎవరు చెప్పలేకపోయినారు. ఆ దిన నా కండిషన్ ఎలా ఉంటూ వచ్చిందంటే, మరి నాకు చాలా ఎక్కువ ఫీవర్ రావడం, ఆ జ్వరము నా తలకెక్కిందని కొంతమంది అంటారు. ఇంకొక వైపు విపరీతమైన మోషన్స్. దాదాపు 1 నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, తగ్గడం లేదు. మరి ఆ జ్వరము తలకెక్కిన కారణాన్ని బట్టి నా మాటల్లో కొంచెం తేడా వచ్చింది. అంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడడము, పిచ్చి పిచ్చిగా పాటలు పాడడము, నన్ను ఒక పిచ్చిదాన్ని అనుకున్నారు. దాదాపు 10th క్లాస్ ఉన్నంత వరకు నా జీవితం ఎలాంటిదంటే ఎక్కువ సినిమాలు చూడడం. అప్పుడు ఈ మొబైల్ ఫోన్ లేదు కదా, సో సినిమాలు చూడడము, అలాగనే ఫ్రెండ్స్తో కలిసి తిరగడము, అంతేకాకుండా మా ఇంటి వాళ్ళతో కలిసి వాళ్ళు పూజలు చేస్తుంటే వాళ్ళతో కలిసి పూజలు చేయడం, ఇలాంటి పనులు నేను చేసేదాన్ని. నా దేవుడు ఎవరు, నన్ను సృష్టించిన సృష్టికర్త ఎవరు అని తెలుసుకోవాలని కూడా నాకు గ్రహింపు ఉండేది కాదు. అయితే నేను చదివిన చదువంతా చర్చ్ స్కూల్లోనే, మిషన్ స్కూల్లోనే చదువుతూ వచ్చినాను. మైసూర్లో సంత ఫిలోమినా చర్చ్ అని ఒక చర్చ్ ఉంటుంది, పెద్ద చర్చ్ మైసూర్కే. అక్కడ స్కూల్ ఉంటుంది, ఆ సంత ఫిలోమినా చర్చ్ సంబంధించిన స్కూల్ ఉంటుంది. అక్కడ నేను చదువుతూ వచ్చినాను 1 to 4th. 5th to 7th వచ్చి ఇంకా వేరే స్కూల్లో, హిందూ స్కూల్లో చదువుతూ వచ్చిన. తిరిగి 8th నుంచి 10th వరకు మరి సెయింట్ యాన్స్ కాన్వెంట్, అది కూడా క్రిస్టియన్ స్కూల్లోనే చదువుతూ వచ్చినాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా మరి సంత ఫిలోమినా కాలేజ్, అది కూడా క్రిస్టియన్ కాలేజే. అన్ని క్రిస్టియన్ స్కూలు, క్రిస్టియన్ కాలేజు, మరి 8th హై స్కూల్ కూడా క్రిస్టియన్ అయినప్పుడు కానీ యేసు ప్రభు ఎవరో అని తెలియదు. అయితే నేను వెళ్ళిన స్కూల్స్లో చిన్న ట్రాక్స్ ఇచ్చేవారు. ఆ ట్రాక్స్ పేరు ఏమంటే ఏళేయరా గేళేయ, అంటే పిల్లల స్నేహితుడు అని తెలుగులో తర్జుమా చేయవచ్చు. అది చిన్న చిన్న స్టోరీస్ ఉండేవి, చాలా బాగుండేవి. అది తీసుకొని ఆసక్తిగా చదివి పక్కన పడేసేదాన్ని.
అది యేసుప్రభు వాక్యం ఉంటే అది యేసుప్రభు వాక్యం అని కూడా నాకు తెలియదన్నమాట. ఈ విధంగా నా జీవితంలో యేసుప్రభు ఎవరో తెలియకుండానే నేను జీవిస్తూ వచ్చాను. 15 ఏళ్ళు గడిచిపోయింది. 16వ ఏట అనారోగ్య పరిస్థితి రావడం, 17వ సంవత్సరంలో తీవ్రమైన అనారోగ్య పరిస్థితి రావడం, ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈమె ఇంకా బ్రతకదు, చనిపోద్దని చెప్పేశారు. అప్పటికే 18 ఏళ్ళమ్మా. చివరిగా మిషన్ హాస్పిటల్ అని మైసూర్లో క్రిస్టియన్ హాస్పిటల్లో తీసుకుని వెళ్ళి అడ్మిట్ చేశారు. అక్కడ వెళ్ళేసరికి నా బాడీలో ఉన్న బ్లడ్ పర్సెంట్ చాలా తగ్గిపోగానే అక్కడ కొంతమంది అన్యులు చెప్పారు, ఈమెలో ఒక రక్త పిశాచి ఉంది, ఆ రక్త పిశాచి ఆమెలో ఉన్న బాడీలో ఉన్న రక్తం అంతా పీల్చేస్తూ ఉంది అని చెప్పారు. ఊరికే డాక్టర్ చెప్తే పంపిస్తే వేస్ట్ మీ అమౌంట్, నేను ఒక దయ్యం వెళ్ళగొట్టవాన్ని తీసుకొస్తాను మీ ఇంటికి అని వెళ్ళి తీసుకొచ్చారమ్మా. తీసుకొని వచ్చి నన్ను ఏం చేశారంటే ఒక సంచంతా ఉప్పు వేశారు. ఆ ఉప్పు మీద నన్ను కూర్చిపెట్టి ఇంటి వాళ్ళందరినీ బయటికి పంపించేశారు. బయటికి పంపించి ఎవరైతే దయ్యం వెళ్ళగొట్టే మనిషి నా దగ్గరకు వచ్చినాడో ఆయన చేతిలో ఏమంటారు వేప పుల్ల ఉంటుంది, అది తీసుకొని భయంకరంగా కొడుతున్నాడు నన్ను. మండ వేప కొమ్మ. ఓకే అక్క, థ్యాంక్స్ అక్క. వేప కొమ్మ తీసుకొని బాగా బాధారు నన్ను. ఆ టైంలో ఎవరు లేరు. నేను గట్టిగా అరుస్తున్నాను. నేనేం అరుస్తున్నాను అంటే, నువ్వెందుకు నన్ను కొడుతున్నావు అని అడిగిన. నీలో దయ్యం ఉందంటే నువ్వే ఒక దయ్యం, నన్ను ఎందుకు కొడుతున్నావని. ఆ టైంలో అమ్మ నాన్న కిటికీ దగ్గర చూస్తున్నారు. వాళ్ళని చూసి నేను ఏడుస్తున్నాను. నా స్థితి ఎంత బలహీనంగా ఉంది, అసలు బాడీలో బ్లడ్ లేదు నాకు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మనిషిని దయ్యం పట్టేదని పిలుచుకొచ్చి దాన్ని కొట్టిస్తున్నారే, మీరు నాకు తల్లిదండ్రులు అని వాళ్ళని అంటున్నా. ఆ బాధ తట్టుకోలేక భయంకరంగా వీప్ మీద చేయి మీద అంతా వాతలు వచ్చేటట్లు బాగా కొట్టారు. కొట్టిన తర్వాత పోయింది అన్నాడు. అది ఏం పోయిందో తెలియదు కానీ ఒకేదో పెద్దగా స్టార్ లాగా చేసి రాసిచ్చాడు. అమ్మ నన్ను చేతికి ఇచ్చినాడు. దాదాపు ఎంతో అమౌంట్ తీసుకున్నాడమ్మా. తీసుకుని ప్రతిరోజు ఈ ఫోటోని పూజ చేయండి, అమ్మాయి బాగా అయిపోతుందని చెప్పాడు. అట్లా చెప్పేసి ఆ వ్యక్తి వెళ్ళిపోయినాడు అంతే. మరి ఈ రోజు వరకు తిరిగి చూడలే. ఈ బతికిందో సచ్చిందని కూడా అడిగే స్థితి ఆయనకి లేదు. ఎందుకంటే అంత అబద్ధాలు, అన్ని మాట మంత్రాన్ని వేస్ట్. అలా జరుగుతూ వచ్చింది. అలా జరిగిన తర్వాత చివరికి నన్ను తిరిగి బ్లడ్ ఎక్కించడానికి మిషన్ హాస్పిటల్కే చేర్చారు. మరి బెంగళూరు నిమాన్స్ హాస్పిటల్ కూడా తీసుకెళ్లారు. నన్ను చూసి వాళ్ళు అన్నారు, తనకు నిద్ర సరిగ్గా లేని కారణాన్ని బట్టి, నిద్రపోక 3 months అయింది అప్పటికే, నిద్ర లేని కారణాన్ని బట్టి అమ్మాయి ఇలా బిహేవ్ చేస్తూ ఉంది అని చెప్పి కొన్ని టాబ్లెట్స్ రాసిచ్చారు. పంపించేసినారు. అయితే మిషన్ హాస్పిటల్లో చివరిగా ఏం జరిగిందంటే, మరి కాళ్ళు వచ్చి ఇక్కడంతా చేతిలో ఉంది, బ్లడ్ ఎక్కించి అంతా వాపు వచ్చి మొత్తం నరాలు తెగిపోయినాయి. బ్లడ్ ఎక్కించడానికి కూడా వీళ్ళు లేనంత పరిస్థితి. అప్పుడు నా లెఫ్ట్ లెగ్లో చిన్న నర్వ్ చూసి బాగా దాన్ని నొక్కి తీసి అక్కడ బ్లడ్ ఎక్కించారు. అయితే బ్లడ్ ఎక్కించిన ఒక 1/2 hour లేదా 10 నిమిషాలకే ఏం జరుగుతూ వచ్చిందంటే మొత్తం రియాక్షన్ అయిపోయిందమ్మా. నాకు బ్లడ్ రియాక్షన్ అయిపోయింది. మనిషి మరి చాలా ఎక్కువ తక్కువ చేసేస్తున్నాను. బ్లడ్ ఎక్కించిన బాటిల్స్ అన్ని ఇట్లా భయంకరంగా ఇట్లా చేయి ఊపి అన్ని కింద పడేస్తున్నాను. అప్పుడు వెంటనే పెద్ద డాక్టర్ వచ్చారు. నా కండిషన్ చూశారు. నన్ను చూడగానే వాళ్ళకి అర్థమైపోయింది, అమ్మాయికి తన బ్లడ్ గ్రూప్ కాకుండా వేరే బ్లడ్ ఎక్కిచ్చేశారని. అక్కడ ఉన్న నర్సులందరూ, వాళ్ళంతా కొత్తగా వచ్చిన మరి ట్రైనింగ్ అమ్మాయిలు ఆ నర్సులందరూ. ఈ పొరపాటు జరిగిన కారణాన్ని బట్టి ఏ కాలుకైతే బ్లడ్ ఎక్కిచ్చారో ఆ కాలు దాదాపు ఇంతలా వాసిపోయింది. ఈ లెఫ్ట్ లెగ్ పైన వరకు ఇంత పెద్దగా వాపు వచ్చేసింది. బాడీ మొత్తం బ్లాక్ అయిపోయిందమ్మా. ముఖం మీదంతా బ్లాక్ డాట్స్ వచ్చేసినాయి. ఇంకా డాక్టర్ నా కండిషన్ చూసి అయిపోయింది ఈమె కథ, ఇంకా పొద్దున కూడా బతకదు అని చెప్పేశారమ్మా. ఆ సమయంలో ఏం జరుగుతూ వచ్చిందంటే, మా అన్న ఫ్రెండ్స్ అందరూ వచ్చి భయంకరంగా హాస్పిటల్లో కొట్లాడుతూ వచ్చినారు. ఇంకా ఏం కొట్లాడితే మీ ప్రాణం పోయే ప్రాణము మరి తిరిగి తీసుకోగలమా అని కొంతమంది చెప్తూ వచ్చినారు. కొంతమంది డాక్టర్స్ హార్ట్కి 3000 అవుతుంది ఆ కాలంలో, అంటే 85లో ఇంజెక్షన్ వేయండి అని చెప్తూ వచ్చినారు. వేస్తే బాడీ మొత్తము ఆ హార్ట్ బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది అన్నారు. ఇంకా కొంతమంది అన్నారు, ఈ కాలు ఎడం కాలు మొత్తం ఆమె కుళ్ళిపోయింది, CMC రాయవెల్లూరు అక్కడ తీసుకెళ్ళి ఆ కాలు తీసేయాలా అన్నారు. రకరకాల సలహా ఇస్తున్నారు. ఇంకొక డాక్టర్, పొద్దున కూడా అమ్మాయి బతకదు, ఆమెకి ఎందుకు డబ్బులు ఖర్చు పెడతారు, ఇంటికి తీసుకెళ్ళిపోండి, ఎందుకంటే డెడ్ బాడీ తీసుకోకపోతే అదో మీకు ఖర్చు ఎక్కువ వద్దని చెప్తూ వచ్చినారు. ఇలాగున ఒక్కొక్కరు ఒక సలహా చెప్తుంటే మా నాన్న వండుకొని మరి పోయే ప్రాణం ఇంట్లోనే పోనని చెప్పి, ఆ రోజు అమావాస్య అంట, నాకు తెలీదు, నేను మరణ పడకలో ఉన్నాను.
మరి నన్ను తీసుకొచ్చేసారు మా ఇంటికి. తీసుకొని వచ్చి మరి లోపలికి పిలుచుకొని పోతుంటే ఇరుగు పొరుగు వాళ్ళ 12 గంటల రాత్రి కూడా బయటకు వచ్చి నన్ను అడుగుతున్నారు, నాన్నని అడుగుతున్నారు, అమ్మని అడుగుతున్నారు. జ్యోతికి నా పేరు జ్యోతి అని చెప్పాను కదా, జ్యోతిಗೆ ಚೆನ್ನಾಗಿದೆಯಾ, ఆరోగ్య ಚೆನ್ನಾಗಿದೆಯా అని కన్నడలో వాళ్ళు అడుగుతున్నారు. బాగున్నారా జ్యోతి అని అడుగుతుంటే, ఇంకెక్కడ మా జ్యోతి, అమ్మాయికి పొద్దున కూడా ప్రాణము ఉండేది గ్యారంటీ లేదని డాక్టర్ చెప్పేశారు, అందుకే తీసుకొచ్చేసినాము అని చెప్తున్నారు. అయితే అప్పుడు బైబిల్ అంటే ఏమో నాకు తెలీదు. దాని తర్వాత నేను బైబిల్లో చూసినప్పుడు అక్కడ కీర్తనలు 31:15లో ఒక మాట ఇలాగా రాయబడింది. ఏం రాయబడిందంటే, నా కాలగతులు నీ వశములో ఉన్నవి. అదే మాట కన్నడ బైబిల్లో చదివితే, నన్న ఆయుష్ నిన్న కయ్యల్లిదే. అర్థమైంది అనుకుంటా. నా ఆయుష్ నా దేవుని చేతిలో ఉంది. దేవాది దేవునికి నేను ఈ లోకంలో ఆయన కొరకు బ్రతకాలా, ఆయన కొరకు వెలగాల, ఆయన కొరకు దాని సాక్షిగా ఉండాలి. జ్యోతి అంటే దాని అర్థం ఏంటమ్మా? వెలుగు. వెలుగు. ఒక చిన్న క్యాండిల్, ఆ వెలుగు దాన్ని వెలిగిస్తే ఏమవుతుంది? క్యాండిల్ మొత్తము కరుగుతుంది, వెలుగు మాత్రము చివరకుంటుంది. ఆ దేవాది దేవునికి నా ఊపిరి ఉన్నంత వరకు ఆయనకు నేను సాక్షిగా లోకంలో ఉండాలని దేవాది దేవుడు నన్ను బ్రతికించాడమ్మా. ఇది కేవలము దేవుని కృప. దేవునికే మహిమ కలుగును గాక. ఆ సిచ్యుయేషన్ చాలా భయంకరము. అది మాటతో నేను చెప్పలేను, కానీ నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నా. అంత భయంకరమైన బాధ, వేదన. అప్పటికే డాక్టర్ చెప్పినట్టుగా నా లెఫ్ట్ లెగ్ పూర్తిగా పాడైంది. అయితే నేను ఈ విధంగా నిలబడి చెప్తున్నానంటే అసలు నేను నిలబడలేను, నా చేత కాదు. నిన్నటి నుంచి ఒకే ప్రార్థన, నా కాళ్ళు లేడి కాలంలో నువ్వు చేయాలి. నేను రోజు నిలబడి వాక్యం చెప్పాలి. ఈవెన్ నేను ఎఫ్రాతాలో కూడా రాయదుర్గంలో సేవ చేస్తాను కదా, నిలబడి నేను వాక్యం చెప్పలేను. నేను కూర్చొని వాక్యం చెప్తాను. అయితే పొద్దునుండి నేను గమనిస్తున్నది ఏమంటే, నా ఎడమ కాలు నొప్పే లేదు. నేను నిలబడినానంటే దేవుడు నన్ను పట్టుకొని నిలబెట్టాడు, అంతనే చెప్పగలను, ఇంకేం చెప్పలేను నేను. నా దేవుడు నన్ను వెనక నుండి పట్టి సపోర్ట్ గట్ట నిలబెట్టాడు, నేను నిలబడ్డాను అంతే. నాకు వెరికోస్ ప్రాబ్లం ఉంది, నేను ఎక్కువసేపు నిలబడకూడదని డాక్టర్స్ చెప్తూ వచ్చినారు. అలాగనే ఎక్కువ నడవకూడదు, అన్నిటికీ ప్రాబ్లం ఉందని చెప్తూ వచ్చినారు. కాబట్టి నేను నిలబడి ఉన్నానంటే దేవుని కృప. నా ఎడమ కాల్లో ఇప్పుడు కూడా ఇంత పెద్ద గాయ మరక ఉంది. మాది చాలా భయంకరంగా ఉంటుంది కాలు చూడడానికి. ఎక్కువ దూరం కూడా నేను అంత ఫాస్ట్గా నడవలేను. సో దేవుని కృప, దేవుని శక్తి, నేను నిలబడ్డాను. దాని తర్వాత నన్ను ఇంటికి తీసుకొచ్చారు. ప్రభు నన్ను ముట్టాడు అంతే. మామూలు కామాక్షి హాస్పిటల్ కాంపౌండర్ డాక్టర్, జస్ట్ లైక్ ఆర్ఎంపీ డాక్టర్ అంటారు చూడండి, అలాంటి డాక్టర్ ఇంటికి వచ్చి మా చిన్న మెడిసిన్స్ అంతేనే ఆ గాయాన్ని క్లీన్ చేయడము, దానికి మందు వేయడం. దాదాపు నా కాల్లో ఆ యొక్క గాయము మేలవడానికి 2017లో గాయమైంది. 17 అంతా బెడ్ రీడన్, 18 అంతా బెడ్ రీడన్, 19 కూడా బెడ్ రీడన్. 3 years పడక మీద ఉన్నాను. వెనకాల బెడ్ సోర్స్ వచ్చేసినాయి, మొత్తం గాయాలు వెనకాల. కాల్లో ఉన్న గాయానికి పురుగులు, భయంకరమైన వాసన, దుర్వాసన. అని క్లీన్ చేయాలంటే ముఖానికి గుడ్డ కట్టుకొని మా అన్న క్లీన్ చేసేవాడు. నేనైతే పూర్తిగా ఇలాగే పడుకొని ఉండేదాన్ని. నా చేత ఏమి కాదు, ఇంకా నేను బతికేం ప్రయోజనం, చస్తేనే మేలు కదా అనే స్థితి. అయితే ఎప్పుడైతే ప్రభు నన్ను ముట్టారో, అటువంటి అనారోగ్య పరిస్థితుల్లో నన్ను చర్చి కూడా తీసుకెళ్లారు, సిఎస్ఐ చర్చ్. అక్కడ తీసుకెళ్తే నన్ను లోపల తీసుకెళ్లేదు, కానీ లోపల ఉన్న పాజిటివ్ బయటకు వచ్చి నా తల మీద ఆయిల్ పెట్టి ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేసి మా నాన్నగారిని చూసి, అయ్యా మీరు యేసు ప్రభు నమ్ముకోండి, అన్న నిజమైన దేవుడు మీ బిడ్డను బాగు చేస్తాడు అంటే, మా నాన్న అన్నాడు, అన్ని దేవుళ్ళు ఒకరే సార్, ಎಲ್ಲ ದೇವರು ಒಂದೇ ಸರ್, ನಿಮ್ಮ ಹತ್ರ ಬಂದಿದ್ದೀವಿ, అదేనో ప్రార్థనే ಮಾಡ್ರಿ కలసరి, ప్రార్థన చేయండి పంపించండి అన్నారు అంతే. నమ్మకం రాలే. ఇంక తీసుకొని కిందకు వచ్చేసారు. అయ్యో, ఆ చర్చ్ నుండి వెనక్కి తీసుకొచ్చారు. వెనక్కి తీసుకొని వస్తూ ఉంటే కొంతమంది ముస్లిం సహోదరులు మసీదుకి తీసుకెళ్ళండి అన్నారు. మసీదుకి తీసుకెళ్తే అక్కడ వాళ్ళు తావీజ్, ముస్లిమ్స్ వాళ్ళు తావీజ్ కట్టుకుంటారు, అది గొంతు కట్టారు. ఈ అమ్మాయి గ్రహగతులు బాగలేవు, ఆమె తల మీద రాయి వేస్తే కూడా ఆమె చచ్చిపోదు, తీసుకెళ్ళండి అన్నారు. ఇంకా దాదాపు ఒక 50 గుడి తిప్పింటారు. తిప్పిన గుళ్ళంతా అంతరం వేసేది, మొత్తం ఇదంతా నిండిపోయిందమ్మా. ఇది చాలదని ఇక్కడంతా కట్టారు, ఇక్కడంతా కట్టినారు. నా వేషమే భయంకరంగా ఉంది.
అలా చేస్తూ వచ్చినారు నన్ను, అలా చేస్తూ వచ్చినారు. ఒకటి ఏంటంటే చిన్న అమ్మాయి కదా, మరి ఆమె బాగుంటుంది కదా అని నా పెళ్ళికి చేసే ఖర్చు, నా అనారోగ్య పరిస్థితి ఖర్చు చేస్తూ వచ్చారు. అంతగా ఆ కాలంలోనే 50,000 పైన దాటింది. ఇందాక చూస్తాం కదా అత్తరు విలువ మరి 150 అంటే ఆ కాలంలో 200 లక్షలు అంట. ఇప్పటికి రూపాయికి లెక్క పెడితే, అయితే అప్పటికి అంత ఖర్చు పెట్టినా కూడా నన్ను ఏ డాక్టర్స్ బాగు చేయలే. ఒక 50-60 గుళ్ళు తిప్పారు, ఎవ్వరూ బాగు చేయలే. కానీ ప్రభు ఏర్పాటులో నేను ఉన్నాను కాబట్టి, జగత్తు పునాది వేయక ముందే ఆ దేవాది దేవుడు నన్ను ఏర్పాటు చేసుకుంటూ వచ్చిన కారణాన్ని బట్టి నేను బ్రతికినాను. అది మాత్రం చెప్పగలను. మరణం తప్పించుట యెహోవా వశము. దేవునికి స్తోత్రం. నన్ను మరణము నుండి దేవుడు కాపాడాడు. అంతవరకు యేసుప్రభు ఎవరు నాకు తెలియదమ్మా, నాకు తెలియదు. అయితే కాలు కొంచెము చిన్నగా బాగవుతూ వచ్చింది. ఒకరోజు ఏం చేస్తూ వచ్చినానంటే, ఎదురింట్లో నా బాక్సింగ్ ఫెలోషిప్ మైసూర్లో ఒక చిన్న ఇంట్లో కూడుకుంటారమ్మా. అది కెస్రే, కర్ణాటక, మైసూర్ కెస్రే ఆ ప్రాంతంలో ఉంటుంది. మందిరం పేరు ఏలిం హౌస్ ఆఫ్ వర్షిప్. అక్కడ గాడ్ సర్వెంట్స్ ఎవరు లేరు. ఒక తాత ఉండేవారు, శామ్యుల్ తాత అని. ఆ మందిరంలో పరిచయం చేసేవారు. అక్కడికి కొన్ని కుటుంబాలు, ఒక వేల మీద లెక్క పెట్టవచ్చు, 4-5 కుటుంబాలు అట్లా వచ్చేవారు. ఆ వచ్చే వారిలో కొంతమంది సిస్టర్స్ నన్ను చర్చికి పిలిచారు. ఆ రోజు అక్కడ వీబేస్ జరుగుతూ ఉంది. సియోన్లో వీబేస్ జరిగితే ఎంతమంది వస్తారో కౌంట్లెస్, 900. మైసూర్లో వీబేస్ 10 మంది కూడా లేరు, 10 మంది కూడా లేరు. ఆ లోపల నన్ను పిలిస్తే నాకు భయం అయిపోయింది. ఎందుకంటే చర్చ్ అంటే నేను చదివిన చర్చ్ స్కూల్ చాలా పెద్దది. అక్కడ యేసుప్రభు బొమ్మలు, చచ్చిపోయిన బొమ్మలు, మరి పడుకోబెట్టిన బొమ్మలు, మరియా బొమ్మ, ఇవన్నీ చూస్తూ వచ్చినాను. వాళ్ళు నన్ను పిలుస్తుంటే, నన్ను ఎక్కడ పిలుస్తారని అడిగిన. ఇది చర్చ్ అమ్మారా అంటే, చర్చ్ అంటే యేసుప్రభు బొమ్మ లేదు కదా అని అడిగిన. లేదు, దేవుని కథలు చెప్తున్నాను రా అంటే, వస్తానులే నేను పాలు తీసుకొని వచ్చాను అని చెప్పేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయి మా అమ్మకి చెప్పినాను, ఇట్లా అక్కడ నన్ను పిలుస్తున్నారు, వెళ్దునా వద్దా అంటే, అమ్మ ఏం చెప్పాను, నాకు అనారోగ్య పరిస్థితి ఉంది కదా, ఎక్కడ వెళ్ళా బాగా అయిపోతుంది అంతే, వెళ్ళమ్మన్నారు. ఇంకా వెళ్ళిపోయి లోపల కూర్చున్నా. ఆ రోజు ఫస్ట్ సృష్టికథ గురించి చెప్తున్నారు. ఆ రోజు దేవుడు ఏం సృష్టి చేశారో అంత చెప్పారు. చిట్ట చివరికి దేవుడు మనిషిని మట్టితో చేశారు అన్నప్పుడు కొంచెం నాకు, మట్టితో చేశారా, ఎవరు చెప్పలేదా నాకు మట్టితో చేశారు, నన్ను మట్టితో చేశాను ఎవరు చెప్పలే కదా, ఎక్కడుంది మట్టి, డౌట్ వచ్చా, ఎక్కడో లేదే మట్టి అని నాన్న ముట్టుకొని ఇంటికి వెళ్ళిపోయినా. అమ్మకు వెళ్ళి చెప్తే అమ్మ అన్నారు, నీకు తెలీదమ్మా, మేము గుడిలో గోపురాలు పోతే ఏం చెప్తారు, రామాయణ చెప్తారు, మహాభారత చెప్తారు, అన్నీ చెప్తారు, అన్ని కథలు అంతే, ఇది ఒక కథ, వినాలా రావాలా అంతే, వాటి మీద నమ్మకం ఉంచకూడదని చెప్పారు. ఓ అంతేనా, ఊరికి అయిపోయాను. దాన్ని పెద్దగా తీసుకోలేదు నేను. మట్టితో చేశారంటే మట్టి ఎక్కడ అని అది ఆలోచన చేసేంత శక్తి కూడా లేదు. అంగ అమ్మ చెప్పగానే అది వదిలిపెట్టేసిన. అయితే ఒకటిమా, ఈ యొక్క సహవాసం బ్రదర్ బాక్సింగ్ ఫెలోషిప్లో ఉన్న ఆత్మీయ సహోదరు ఎలా ఉంటారంటే, ఒక్క కొత్త ఆత్మ దొరికితే ఏం చేస్తారమ్మా, ఏం చేస్తారా, ప్రేమిస్తారు కరెక్ట్, వదిలిపెట్టరు. వచ్చి ఒక్కసారి పోతే మళ్ళీ వచ్చినారు, మళ్ళీ వచ్చి ఈరోజు ఆదివారం రా అని పిలిచినారు. ఆదివారం రా అని పిలిస్తే తిరిగి అమ్మ పొమ్మన్నారు. అప్పటికే నాకు కొంచెము విసుగొచ్చింది, వాళ్ళు చెప్తుంటే నాకు నచ్చలేదు అది. అక్కడ వెళ్ళి కూర్చున్నా, ఏం అర్థం కాలే, మళ్ళీ వెనకొచ్చిన. అప్పటికే డిసెంబర్ మాసము, అది కర్ణాటకలో ధనుర్మాసం అంటారు. ఉదయాన్నే ఆడపిల్లలు, ఇలాంటి యవనస్థ అమ్మాయిలు పొద్దునే, ఆ ఏజ్లో నేను ఉన్నప్పుడు 4 గంటలకు లేచి తలకు స్నానం చేసుకుని, అలాగే జుట్టు వదిలేసుకొని, కాళ్ళకు చెప్పలు లేకుండా గుడిలో నవగ్రహాలు, జమ్మి చెట్టు తిరుగుతారు చూడండి, 9 చుట్టూ 11 చుట్టూ అట్లా తిరగాలి. అది తిరిగితే ఏమైందంట, కళ్ళు తిరిగి కింద పడరు, మంచి మొగుడు దొరుకుతారని చెప్పేవాళ్ళు. అట్లా మా అక్క తిరిగింది, ఆమెకే మంచి మొగుడు దొరకలే, తాగేవాడు దొరికినాడు, బాగా కొట్టాడు, అన్ని అబద్ధాలే. సరే నన్ను కూడా తిరగమన్నారు. నేను కూడా ఇంకా చెప్పారు కదా, ఇంకా ఏం బాగుంటుంది తిరిగేదంటే, ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఇంకా వాళ్ళతో కలిసి ఇంకా పిచ్చి మాటలు, తిరగడము చేయడము ఇలా చేస్తూ వచ్చినాను. చేసి ఆ రోజు థర్స్డే, మైసూర్లో థర్స్డే బైబిల్ స్టడీ జరుగుతుంటుంది. మరి తీసుకెళ్ళాను నన్ను. ఆ రోజు కూడా వచ్చారు, ఈరోజు బైబిల్ పట్టడం చాలా బాగుంటుంది రా అన్నారు. అర్థమే కాదు, నేను ఎందుకు తీసుకుపోతారమ్మా అక్కడ అన్నాను. అయినా వచ్చి కూర్చోమన్నారు. పోయి కూర్చున్నాను. కూర్చుంటే
అక్కడున్న వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, మా ఇంటి ముందు ఒక జమ్మి చెట్టు ఉంది, ఆ జమ్మి చెట్టు కింద తిరుగుతారు తిరిగి వారికి ఒకవేళ బీపీ షుగర్ ఉంటే కింద పడితే ఆ మొక్కే దేవుడు కూడా వచ్చి వాళ్ళు ఎత్తుదు, ఆ గ్రహింపులక తిరుగుతారు అన్నాడు. ఆయన చెప్తూ ఉండగా కింద కూర్చొని నాకు ఎంత కోపం వచ్చిందంటే, నేను చేసిన పని వచ్చి బ్రదర్కి ఎవరో చెప్పారు, ఈయన నాకు చెప్తున్నాడు ఈ మాట అని చెప్పుకొని కోప్పడి అయిపోయిన తర్వాత, ఏం బ్రదర్ అట్లా హಂಗೆಲ್ಲ మాట్లాడుతురా నీవు, ನಮ್ಮ ದೇವ್ರ విషయದಲ್ಲಿ మా దేవుడి గురించి అంత తక్కువగా ఇస్తారా మీరు, మీకైతే వారానికి ఒకే దేవుడు, మాకు రోజు ఒక్కొక్క దేవుడు ఉన్నారు అని నేను కొట్లాడకి స్టార్ట్ చేసుకున్నా. అది కూడా చెప్పిన, దేవుడు నా ఆ పేర్లు మా నోట ఎత్తుకూడదు కానీ సాక్ష్యం చెప్తున్నాను కాబట్టి, మా ఇంట్లో ప్రతిరోజు ఒక్కొక్క దేవతను మొక్కేవారు. సోమవారం వస్తే మంజునాథ అంట, మంగళవారం వస్తే కొల్లమ్మ అంట, బుధవారం వస్తే షణ్మత్మ అంట, గురువారం వస్తే రాఘవేంద్ర అంట, శుక్రవారం వస్తే ఆదిలక్ష్మి అంట, శనివారం వస్తే అదేవరన్నా వడ్డీ కాసులవాడ ఎవరమైనా తిరుపతిలో ఉన్నా ఆయన ప్రతిరోజు అదే మాకు సేవ చేశాక అమ్మ రత్నమ్మ ఎల్జే విలేజ్ ఆ పేరు పెట్టింది వడ్డీ కాసులవాడ అని. ఆ వ్యక్తి కూడా ఇలా వారానికి తప్పకుండా ఆ గుడిలో వెళ్ళేది, ఆరాధన పూజలు చేసేది, రావడము. ఈ మాట ఎత్తి ఆ బ్రదర్ని అన్నాను, మీరు వారానికి ఒక్క దేవుడు కొలుస్తారు, మా ఇంటికి వచ్చి చూడండి, మా ఇంటి నిండా ఫోటోలు, పెద్ద పెద్ద ఫోటోలు, ఏమనుకున్నారు మీరు, ఓ పొద్దున ఏమో చేసి వచ్చినా చెప్తున్నారా మీరు, మీ దేవుడు మీకు ఎంత గొప్పనో మా దేవుడు అంతే గొప్ప మాకి అని కొట్లాడినాను. ఆ బ్రదర్ నవ్వుతూ, ఒళ్ళేదమ్మా ఒళ్ళేదు, మీ బాధపడొద్దమ్మా, నీ గుడి పో, అక్కడో పూజ చేయి, ఇక్కడికి రా, ఇక్కడ వాక్యం అన్నారు. కొన్ని ట్రాక్స్ చేతికి ఇచ్చారు, ఇవన్నీ చదువు. ఇంత తిడితే బ్రదర్ నన్ను కోపం చేసుకోవడం లేదని కొంచెం ఆశ్చర్యపడినా, చూపించుకోకూడదు కదా, వెనక్కి వచ్చేసిన. దాని తర్వాత ఏం చేశారు, ఆదివారం పిలిచారు నన్ను మళ్ళీ. ఇవన్నీ వార కుడుకలు పిలిచేదే, ఒక ఆదివారం పిలిచినారు. ఆదివారము నా కొరకే, నాకు అనారోగ్య పరిస్థితి వచ్చిందండి, నా చెల్లి ఆ సినిమా థియేటర్కి పోయే కష్టం ఉంది, అంతేకాదు ఇండు వెంబడి వెళ్ళి టీవీ చూసకపోతా ఉంటే అవన్నీ పోకూడదని నా కొరకు పెద్ద కలర్ టీవీ తెచ్చి పెట్టాడు మా అన్నయ్య, పెద్దన్నయ్య. ఆ కాలంలో రామాయణ మహాభారత వచ్చేది, 9 గంటల కరెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఎలీ మౌజ్ ఆఫ్ వర్షిప్, నేను వెళ్ళే మందిరం పేరు ఎలీ మౌజ్ ఆఫ్ వర్షిప్. అక్కడ కూడా 9 గంటలకే ఆరాధన స్టార్ట్ అవుతుంది. కరెక్ట్ 8:45 పైకి వచ్చేవారు. పైకి వచ్చి, అమ్మ జ్యోతినా కలిసి, కలిసి నేను కలవలు చెప్తుంటే అర్థమవుతుంది అనుకుంటా, జ్యోతినా కలిసి అంటే జ్యోతిని పంపించండి అని అడిగారు. అడిగితే మా అమ్మ ఎంత సంతోషంగా పిలుచుకోపోండి అమ్మా అనేది, పిలుచుకోపోండి. ఒకరోజు అట్లా వస్తే నేను ముందే అమ్మకి చెప్పిన, అమ్మ వాళ్ళు వస్తున్నారు, నేను లేదని చెప్పేసి ఈ డోర్ వెనక దాక్కుంటాను అని. వాళ్ళు పైకి వచ్చారు, వచ్చి అమ్మ అడిగారు, అమ్మ జ్యోతి లేదా అంటే, అమ్మ మీరు వస్తుంటే డోర్ వెనక దాక్కొని లేదని చెప్పు అని అబద్ధాలు చెప్పి అక్కడ ఉంది చూడండి, పిలుచుకోపోండి అని. ఎంత కోపం వచ్చిందంటే నాకు అక్కడ పోయకి ఇష్టంలే, నాకు టీవీ చూడాలా, రామాయణ మహాభారత చూడాలా, మా దేవుడి గురించి వస్తుంది. ఇంకోళ్ళు నవ్వుతూ నన్ను తీసుకెళ్లారు, తెలియదు కదా అని తీసుకెళ్ళి కూర్చిపెట్టుకున్నారు, ఏవేవో చెప్పారు. అక్కడ నుంచి రాగానే మా అమ్మాయితో బాగా కొట్లాడినానమ్మా. అప్పుడు తెలీదు ఇట్లా కొట్లాడకూడదు, అమ్మ నాన్న మాట వినాలి, దీర్ఘాయుష్ ఉంది. ఎవరు చెప్పేవాళ్ళు ఉన్నారమ్మా అప్పుడు, ఎవరు లేరు చెప్పేవాళ్ళు. బాగా కొట్లాడు కాదమ్మా, నీకు రాముడు ఎక్కువ యేసుప్రభు ఎక్కువ? రామాయణ మహాభారత వస్తుంది, మా టీవీలో ఎంత దేవుడి గురించి చెప్తుంటే అక్కడ పోయి వినుంటావే, నీకు బుద్ధి ఉందే? మా అమ్మని బాగా క్లాస్ తీసుకున్నా. మా అమ్మ ఏమీ చెప్పలేదమ్మా, ఆమె కూడా అంతే మౌనంగా ఉండిపోయాడు. నా నోరు చూసి ఊరికే అయిపోయాడు. దాని తర్వాత ఏం జరిగిందంటే, ఇంకొకసారి యూత్ మీటింగ్ తీసుకెళ్లారు. అది కూడా ఆదివారం మధ్యాహ్నం జరిగేదే, ఇదే పోరాటమే. ఆ రోజు ఆ యూత్ మీటింగ్లో కూర్చున్నాను. ఆ రోజు దేవుడు నన్ను పట్టుకున్నాడు. 1 సారి 2 సారి 3 సారి 4 సారి తిరుగుబాటే. వాళ్ళతో కొట్లాడము, తిరుగుబాటు చేయడం, ఇంట్లో వచ్చి అమ్మ వాళ్ళని తిట్టడం. ఇలాంటి నా బ్రతుకును దేవుడు కనికరించాడు. ఆ రోజు నన్ను దర్శించాడు, సంధించాడు. అపోస్తల కార్యములు 17వ అధ్యాయంలో నీవు మొక్కుతున్న దేవుడు తెలియబడని దేవుడని మాట్లాడుతూ వచ్చారు. చదవండి అమ్మా, అపోస్తల కార్యములు 17వ అధ్యాయము. అక్కడ అన్నీ చదువుకోవడానికి టైం లేదు, ఒక్క మాట చదివేసి ముందుకెళ్తాను. 17 చాప్టర్, ఒక్క నిమిషమ్మా, 23వ వచనం చదివేసమ్మా చాలు. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా, ఓకే, దాని మీద తెలియబడని దేవునికి రాయబడి ఉన్నది. ఈ ఒక్క వాక్యం నన్ను సంధించిందమ్మా. వాళ్ళతో కొట్లాడి వచ్చాను కదా,
వారానికి ఒక దేవుడు, మీకైతే మాకు వారమంతా దేవుళ్ళే అని చెప్పొచ్చాను కదా. నీ మొక్కే దేవుళ్ళు నీకే తెలియదమ్మా దేవుడు ఎవరో. నీ దేవుడు నాతో సంధిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. చాలా షాక్ అయిపోయినా. అంటే నేను మొక్కే దేవుడు అవి తెలియబడని దేవుడా? కాస్త కిందకి వెళ్తే పౌలు గారు అంటారు, మీకు ఏది తెలీదో అదే నేను మీకు, చూడండి, కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నానని చెప్పుకుంటూ వచ్చారు. అక్కడ దేవుని తడువులాడి కనుగొందురేమో అని ఒక వాక్యము, 30 వచనములో ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలని ఆజ్ఞాపిస్తున్నాడు. ఆ వాక్యం ఎంత మటుకు అర్థమైందో నాకైతే తెలియదు, కానీ ఒకటి మాత్రం అర్థం చేసుకున్నా, నేను తెలియబడని దేవునికి మొక్కుతున్నానని తెలుసుకున్నా. అలాగనే అదే రోజు వేరే సిస్టర్ ఈ విగ్రహాల గురించి 115వ కీర్తన 4, 5, 6, 7 వచనాల్లో ఒక్క మాట అలాగ రాయబడింది. ఏమంటే, వారి విగ్రహములు వెండి బంగారవి, అవి కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, చేతులతో ముట్టుకొనవు, గొంతుకతో మాట్లాడవు, వాటి వంటి వారై ఉన్నారు అనే మాటతో దేవుడు సంధిస్తూ వచ్చినాడు. చిట్ట చివరి మాట 21:8 ప్రకటన గ్రంథం, పిరికివారు, అవిశ్వాసులు, ఆ గ్రూప్ లో విగ్రహ ఆరాధకులు ఎక్కడ వెళ్తారంట? అగ్ని గుండానికి వెళ్తారు అని చెప్తూ వచ్చాను. అయ్యో, నేను ఇంతకాలం మొక్కిన ఈ దేవతలన్నీ నన్ను ఎక్కడ పాలు చేస్తాయంట? నరకానికి, అగ్నికి పాలు చేస్తా. వీటికి ఎందుకు మొక్కాలో అనిపించేసాను నాకు ఒక్కసారి. ఆ రోజు నిజంగా నేను మారుమనసు పొందిన ఆ యవనస్థ కూడుకలో నేను, అప్పుడు నాకు వయసు ఎంత అంటే 20 సంవత్సరాలమ్మా, కరెక్ట్ 20 ఇయర్స్కి దేవునింటికి వెళ్ళాను. 20 సంవత్సరంలో నేను మారుమనసు పొందుతూ వచ్చిన. అంటే విగ్రహ జోలికి స్టాప్ చేసుకున్నాను, విగ్రహాలు చూడలే. దాని తర్వాత దేవుని మహాకృపను బట్టి ఇంటర్ సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూ అయింది. అంటే సెకండ్ ప్యూసీ అంటారు కర్ణాటక సైడు. సెకండ్ ప్యూసీ కంప్లీట్ చేసుకోవడానికి ప్రభు సహాయపడుతూ వచ్చారు. అలాగనే హిందీ ఎగ్జామ్స్ ప్రథమ, మధ్యమ మీకు తెలిసినది అనుకుంటా, అది ప్రవీణ్ ఉత్తరార్ధ, ప్రవీణ్ పూర్వార్ధ, ఈ మొత్తం ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకుని హిందీ టీచర్గా నేను జాబ్ చేస్తూ వచ్చిన. మా మదర్ టంగ్ తమిళ్, అరో వాళ్ళమాట చూడండి, తమిళియన్స్. సో నేను చదివిందంతా కన్నడ, ఇంట్లో తమిళ్ మాట్లాడతాము. హిందీ టీచర్గా నేను స్కూల్లో జాబ్ చేస్తూ వచ్చిన. దేవుని చిత్తాన్ని బట్టి రాయదుర్గం ఎఫ్రాతాకు వచ్చి మరి దైవదాసంతో మ్యారేజ్ జరగటం వలన తెలుగు భాష నేర్చుకున్నా. సో ఈ విధంగా కొన్ని లాంగ్వేజెస్ ప్రభు నేర్పిస్తూ వచ్చినారు. ఇప్పుడు హిందీ టీచర్గా ఒక ముస్లిం స్కూల్ అల్ కబీర్ అనే స్కూల్లో జాబ్ నాకు దొరుకుతొచ్చింది. అప్పటికే కాళ్ళు నా గాయము మానుకుంటూ వచ్చింది. మరి చిన్నగా స్కూల్లో టీచర్గా వెళ్ళడానికి దేవుడు సహాయపడుతూ వచ్చినారు. ఆ స్కూల్లో 5 ఇయర్స్ చేస్తే నాకు పర్మనెంట్ అవుతుంది, గవర్నమెంట్ జీతం వస్తుందని చెప్తూ వచ్చినారు. ఆ ఉద్దేశంతో స్కూల్కి వెళ్ళాను. స్కూల్కి వెళ్తూ ఉంటే దినదినానికి దేవునింటికి వెళ్ళి దేవుని పాదసందులో కూర్చునే కొద్ది నా జీవితాన్ని దేవుడు మారుస్తూ వచ్చినాడు. ఏది తప్పో ఏది ఒప్పో తెలుపుతూ వచ్చి, పాపం అంటే ఏంటో నేను తెలుసుకుంటూ వచ్చిన. పాపం అంటే నాకు విగ్రహ ఆరాధన ఒకటే పాపం అని నేను తెలుసుకుంటూ వచ్చిన. అందాక అబద్ధాలు, మోసాలు ఇవన్నీ కూడా నా జీవితంలో ఉండేవి. అవన్నీ కూడా వదిలిపెట్టడానికి ప్రభు ఆత్మ నాకు సహాయం చేస్తూ వచ్చినారు. 90కి చర్చికి వెళ్ళిన. 94లో బాప్సం తీసుకోవాలని ఆశ పుట్టింది. మందిరానికి వెళ్ళి చెప్పిన, ఇలా బాప్సం తీసుకోవాలంటే వాళ్ళు ఏం చెప్పారంటే, మీకు బాప్సం ఇవ్వము. అప్పుడు బెంగళూరులో కురియన్ గారు ఉన్నారు, మరి అక్కడ మైసూరులో సంఘాలు చూసుకుంటున్నారు. ఆ అన్నగారు వచ్చారు బాప్సం ఇవ్వడానికి. నేను అడిగితే మైసూరులో బాప్సం ఇవ్వలేదన్నారు. అప్పుడు వెంటనే కురియన్ గారు అన్న కౌన్సిలింగ్ చేసి చర్చ్ ఎల్డర్స్ని పిలిచి అడిగారు, ఈ అమ్మాయికి బాప్సం ఇవ్వండి అన్నారు. లేదన్నా మీకు తెలీదు, వాళ్ళు భయంకర విగ్రహారాధికులు, అమ్మాయి విగ్రహ పూజ చేయకపోతే వాళ్ళ ఇంట్లో ఆ పాపను పట్టుకొని తంతారు, మరి వద్దులే అన్న, ఇంకా కొంతకాలం పోని ఆ పాప విశ్వాసంలో బలపడాలా అన్నారు. అయితే నేను వాక్యం చూపించిన, దేవుడు నాతో మాట్లాడుతున్నారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు. 5వ వచనం, ఒకడు నీటి మూలమున ఆత్మ మూలమున జన్మించకపోతే అతడు, నా గురి ఒక్కటే, పరలోక రాజ్యానికి పోవాలి. నేను సస్తే పరలోకానికి పోవాలి, అంతే నాకు.
అట్లే వెళ్ళి చెప్పిన, దేవుడు ఆమెతో మాట్లాడుతున్నారు, ఆమెకు బాప్సం ఇవ్వండి అని పెద్ద ఆయన చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళు ముందుకు వచ్చినారు. ఎంత కష్టం వచ్చినా నిలబడతావమ్మా అని నన్ను అడిగినారు. నిలబడతాను అని చెప్పిన. అయితే దేవుడు ఆమె నిలబెడతారు, ఆ ఒక్క మాట చెప్పారమ్మా, దేవుడు ఆమె నిలబెడతారు, ఆమె తీర్మానము బలంగా ఉంది, మీరు ఇవ్వండి. అప్పుడు వెంటనే నాతో పాటు ఇంకొక సహోదరి ఇద్దరిని తీసుకెళ్ళి పక్కన మైసూర్లో కేఆర్ఎస్ కృష్ణరాజసాగర డ్యామ్ ఉంటుంది, అక్కడ ఈ పక్క చిన్న నది ప్రవహిస్తూ ఉంటుంది, ఆ నది దగ్గర తీసుకెళ్ళి ఇద్దరికి బాప్సం ఇవ్వడం జరిగింది. నా బాప్సం వాగ్దానం వచ్చి యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2-3 వచనం. అక్కడ వాక్యం ఎలా ఉంది, నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలమును సరళం చేసేదను, తర్వాత ఇత్తడి తలుపులను బగలగొట్టేదను, ఇనుప గడిలను విడగొట్టేదను, పేరు పెట్టి నేను పిలిచిన యెహోవాను నేను తెలుసుకున్నట్లు అంధకారములో ఉన్న నిధులను రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకిచ్చేదనని చెప్పు. ఈ వాగ్దానము చేత నాకు బాప్సం ఇవ్వడం జరుగుతూ వచ్చింది. ఆ వాగ్దానము అక్షరాల జీవితంలో నెరవేరుతూ వచ్చింది. కొరియన్న వాక్యం ఇస్తూ, అమ్మ మీ జీవితంలో చాలా కష్టాలు వస్తాయి ప్రభు బిడ్డలకు, మీరు ఆ కష్టంలో నిలబడాలి, దేవుడు మీరు నిలబెడతాడు, ధైర్యంగా ఉండండి అని తల మీద చేయి పెట్టి హస్త నిక్షేపణ చేసి వాగ్దానం ఇచ్చి నన్ను పంపిస్తూ వచ్చినారు. ఇంటికి వచ్చిన అక్కడ నుంచే ప్రార్థన చేస్తున్నా, నేను ఇంటికి వెళ్తే అబద్ధం చెప్పకూడదు, ఎందుకంటే చర్చికి వెళ్ళి వచ్చేటప్పుడల్లా అబద్ధాలు. ఎక్కడ పోయినావంటే నా ఫ్రెండ్ ఇంటికి పోయినా, నా మనసు ఏంటంటే యేసులో కూడా నాకు ఫ్రెండ్ ఇంటికి పోయినాను చెప్తే ఏం తప్పులేదు అనుకొని అదే మాట చెప్తూ వచ్చినప్పుడు ఈరోజు మాత్రం బాప్సం తీసుకున్న అబద్ధాలు చెప్పకూడదు, నాకు నువ్వు సహాయం చేయ ప్రభా అని ప్రార్థన చేసుకుని ఇంటికి వచ్చినప్పుడు నాన్నగారు గేట్ దగ్గర ఉన్నారు. మా నాన్న నోరు తెరిస్తే మంచి మాటలే రావమ్మా, బండబూతులు. నన్ను చూశారు, ఎక్కడ పోయి వస్తున్నావు అన్నారు. వెంటనే అమ్మ బయటకు వచ్చి ఆమె నాకు చెప్పి వెళ్ళిందిలే, ఆమె ఫ్రెండ్ ఇంటికి పోతాను టక్కని లోపలికి వెళ్ళిపోయినా. సో దేవుడు అక్కడ అబద్ధం చెప్పకుండా నన్ను కాపాడుతూ వచ్చారు. సో దేవునామానికి మహిమ. అలాగే దేవుడు తప్పించాడు. ఆయన పేరు అది కదా, యేసు అంటే రక్షకుడు. కన్నడలో వెళ్తే తన్న ప్రజలను అవರ పాపಗಳಿಂದ బిడిసి ఆతనే అవరను కాయువను, అంటే మళ్ళీ పాపంలో పడిపోకుండా కాపాడుతాడు. ఆ విధంగా ఆ రోజు దేవుడు తప్పిస్తూ వచ్చినాడు. దాని తర్వాత 97లో 94 బాప్సం తీసుకున్నాను. ఈ 96లో ఏం జరిగిందంటే, మందిరానికి వెళ్ళిన బాప్సం తీసుకున్నా కూడా ఇంట్లో మరి చెప్పాను కదా నా కోసమే పెద్ద టీవీ తెచ్చారని, ఆ టీవీ చూసే అలవాటు ఉండేది. అంటే నా ఇష్టపూర్వకంగా పోయి ముందు కూర్చునేదాన్ని కాదు, ఇంట్లో ఉన్నవారు చూసేవారు కదా, చూస్తుంటే ఆ శబ్దం చెవులో వినబడుతుంటే నేను కూడా దానికి మరి ఆకర్షించబడి దాని ముందు వెళ్ళిపోయి కూర్చునేదాన్ని. అలాగ ఒకరోజు ఇలా చేస్తూ ఒక సండే దేవునింటికి వెళ్తే అక్కడ ఒక వాక్యం ద్వారా దేవుడు సంధిస్తూ వచ్చారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 29వ వచనం. యవన బిడల కొరకై ఈ వాక్యమును చదువుతున్నానమ్మా, మా యవన బిడల కొరకై ఈ వాక్యాన్ని చదువుతున్నా. యవన బిడలకే కాదు, టీవీలో సీరియల్లో సినిమాలు చూస్తున్నా అక్కలకు కూడా ఈ వాక్యాన్ని చదివిస్తున్నాను. చదవమ్మా. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతర పరచిన ఎడల పెరికి నీ ఎదురండి పారవేయుము, నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవములో ఒకటి నశించుట నీకు మేలు కదా, నీకు ప్రయోజనకరము కదా. సో ఇంట్లో కొద్దిసేపు అది చూసి వెళ్తూ వస్తే పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ కన్ను ఏం చేయాలంట చేసుకుంటామమ్మా. అట్లా ఎంత కఠినమైన మాటలు చూడండి. పెరిగేసుకోమంటే మరి కత్తి తీసుకొని పొడుచుకొని తీసి బయటకు వేస్తానా? అది కాదు అర్థం. యోబు గ్రంథానికి వెళ్తే యోబు 31:1 ఏం రాబడిందంటే, యోబు భక్తుడు నా కన్నులతో నిబంధన ఇంతవరకు చూశాను, ఇక నుండి చూడను అని తీర్మానం చేసుకోవాలి. సరే మంచిదే. అయితే ప్రార్థన చేసిన, ప్రభువా ఈ టీవీ ఉంది కాబట్టి ఆ శబ్దం నా చెవులో పడుతుంది, నేను వెళ్ళి చూసేంత పాపంలో పడిపోతున్నాను, నాకు సహాయం చేయండి. నేను చేయడం కాదు, మందిరానికి వెళ్ళి వారికి కూడా చెప్పిన, నాతో కలిసి వారు కూడా చేశారమ్మా. వారు కూడా చేసిన కారణాన్ని బట్టి ఏం జరిగింది తెలుసా? ఒక గొప్ప అద్భుతం జరిగింది. ఒకరోజు ఉన్నట్టున్న టీవీ ఆగిపోయింది.
టీవీ చెడిపోయింది, దాన్ని రిపేర్ చేయాలంటే 10,000 కట్టాలా అన్నారు. నేను ఆ ఇంటి నుండి బయటకు వచ్చిన తర్వాత ఆ టీవీ దేవుడు రిపేర్ చేయడానికి అనుమతినే ఇవ్వలేదు. అంత దరిద్రం. ఆ టీవీ రిపేర్ చేయాలంటే 10,000 ఎక్కడ కట్టాలని ఒక సో ఈ విధంగా దేవుడు ఆ టీవీని శాశ్వతంగా నేను చూడకున్నట్లు సహాయం చేస్తూ వచ్చారు. ఎప్పుడు? నన్ను పిలిచిన దేవుడు పరిశుద్ధుడు, ఆయనకి పాపం అసహ్యం. ఏ పాపం అసహ్యం? నేను టీవీ చూడడం, నేను మొబైల్ ఫోన్ చూడడం, నేను ఇంటర్నెట్ ఆన్ చేసుకొని ల్యాప్టాప్ ఇంకేమ్మా అవన్నీ నాకు తెలీదు, అవన్నీ చూడడం అసహ్యం అని ఎప్పుడైతే దేవునికి తెలిసిందో స్టాప్ చేసుకున్నా. దేవునికి ఇష్టం లేని పని చేయడానికి నా జీవితం నేను ఇష్టపడదే కాదు. నన్ను పిలిచిన దేవుడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధంగా ఉండాలి. ఒకే మోటివ్. ఒక అన్యురాలు, హిందూరాలు, నాకు ఏం దేవుడు అంటే తెలీదు, అయితే హృదయంలో రోషం ఎక్కువ. దేవుని కొరకు జీవించాలా, ఆ దేవుడు ఎలా ఉండాలో నాకు జీవించాలా, ఈ ఆశ నాలో ఉండేది. టీవీ వెళ్ళిపోయిందమ్మా, డెడ్ అయిపోయింది టీవీ. అది చచ్చిపోయిన శవంలాగా ఉంది ఇంట్లో, అంతేగాని దాన్ని ఏమి చేయలేకపోయినా 97, ఇది 95లో జరిగింది. 97లో మైసూర్ నుండి యవనస్థ అమ్మాయిలందరినీ క్యాంపుకి తీసుకెళ్లారు. మైసూర్ నుంచి దొడ్బళ్ళాపూర్ అక్కడ పక్కన ఉంటుంది. అక్కడ అప్పటికే బెంగళూరుకి జాన్ స్టీవర్ట్ బ్రదర్ వచ్చినారు, అన్నగారు అక్కగారు అక్కడ పరిచయం చేస్తున్నారు. 3 days పాల్ సుధాకర్ గారు అక్కడ వచ్చినారు. పెద్ద స్పెషల్ మీటింగ్ జరిగినాయి. చివరి రోజున నన్ను తీసుకుని వెళ్ళిన సహోదరి నన్ను అడుగుతూ వచ్చారు. ఏం అడుగుతూ వచ్చారంటే, ఇంతగా దేవుని వాక్యం 3 రోజులు విన్నావు కదా, ఈ దేవుని సేవ చేయాలని నీకు మనసు లేదో అని అడిగినారు. నాకు అంతవరకు ఆ మాట అంటే సేవ అంటే ఏదో సేవ అనుకుని అన్నగా, నిజంగా సేవ అంటే అర్థం నాకు తెలీదు. అయితే నలుగురికి యేసుప్రభు గురించి చెప్పాలనే ఆశ మాత్రం నాలో ఉండేది. ఎందుకంటే అట్టి హైందవ కుటుంబం నుండి బయటకు వచ్చాను కదా. విగ్రహారాధన తప్పు, విగ్రహారాధన చేస్తే నరకం ఉందని తప్పు, మరి ఇవన్నీ తప్పుడు పనులన్నీ తెలిసి అలా పని చేసే వరకు వెళ్ళి ఇది తప్పు అని చెప్పాలని ఒకే ఆశ నాలో ఉండేది. సహోదరి ఎప్పుడు చెప్పినారో దేవుని సేవ చేయాలి నీకు ఇష్టం లేదా అని అడిగినారు. నాకైతే ఇష్టం ఉంది, కానీ మా ఇంటి పరిస్థితి మీకు తెలుసు కదా సిస్టర్ అని చెప్పి ఊరికే అయిపోయినా. నీకు ఇంట్రెస్ట్ ఉంటే మరి అక్కడ చెప్పు, నీ కొరకు ప్రార్థన చేస్తారు అన్నారు. సరే అని అప్పుడు జాన్ స్టీవర్ట్ అన్న భార్య జాయస్ అక్క దగ్గర నన్ను తీసుకెళ్తే అక్క తెలుగు భాష మాట్లాడేది, నాకు తెలుగు రాదు, నేను పక్క కన్నడ. మరి నా మధ్యలో మీడియేటర్ ఒక సిస్టర్ ఉన్నారు కదా, తీసుకుని పోయిన సిస్టరు, ఆ సిస్టర్ అక్క తెలుగులో మాట్లాడితే నాకు కన్నడలో చెప్పేది, నేను మళ్ళీ కన్నడలో ఆన్సర్ చెప్తే అక్కకి తెలుగులో చెప్పేది. ఇలా మధ్యవర్తిగా ఉండి 3 క్వశ్చన్ ఏమన్నా అడిగింది. వాళ్ళు ఏమడిగానంటే, ఏమ్మా నువ్వు దేవుని సేవ చేస్తావా అన్నారు. ఆశ అయితే ఉందక్క, చేయాలనుకున్నాను అన్నారు. మంచిదే, నువ్వు దేవుని సేవ చేయాలంటే మరి నువ్వు ఈ నగలన్నీ పెట్టుకున్నావు కదా, ఈ చెవులో, ఈ ముక్కులో, చేతిలో, గొంతులో ఇవన్నీ తీసేస్తావా అన్నారు. నాకు చాలా ఇష్టం అమ్మ బంగారంటే. చాలా బాధగా సరే సిస్టర్ తీసేస్తాను అన్నాను. సరే మంచిది అన్నారు. తర్వాత దేవుడు ఒకవేళ నిన్ను ఫుల్ టైం సేవకు పిలిస్తే, నేను ఇప్పుడు టీచర్గా జాబ్ చేస్తున్నావు కదా, అది వదిలిపెట్టి బయటకు రమ్మంటే వస్తావా అన్నారు. నాకు హిందీ సబ్జెక్ట్ చాలా ఇష్టం. నా క్లాస్లో స్టూడెంట్స్ అందరూ టాపర్స్లో ఉండేవారు, కాబట్టి ఆ ఉద్యోగం కూడా నాకు ఇష్టం లేదు వదలడానికి. అతి కష్టం మీద వదిలిపెడతాను అని చెప్పినాను. 3వదిగా మరి అమ్మ నాన్న కూడా వదిలిపెట్టి బయటికి రావాలా సేవ అంటే, వస్తావా అన్నారు. సరే అన్నాను. 3కి తల ఊపినాను, కానీ హార్ట్ఫుల్గా ఒక్కటి కూడా జవాబు చెప్పలే నేను. అది దేవునికి తెలుసు. ఎప్పుడైతే చెప్పారో వాళ్ళు నా పేరు రాసుకున్నారు, నా కొరకు కూడా అంత భారంగా ప్రాణం చేస్తాను నేను అనుకోలే. నేనైతే వచ్చేసినాను, ఇంకా అయిపోయి క్యాంప్ వచ్చేసింది. ఆ సందర్భంలో క్యాంపుకి పోవాలన్నా కూడా చాలా పోరాటం, ఇంట్లో చాలా పోరాటం. ఎందుకంటే అక్కకి 2 పిల్లలు ఉంటారు, వాళ్ళను మేము వస్తామని చాలా అల్లరి చేశారు. అప్పుడు అమ్మ నాన్న అక్క, మరి ముఖ్యంగా అక్క, నువ్వు వెళ్తున్నావు ఆ క్యాంప్కి, మరి తిరిగి నువ్వు రాకూడదు, నీ డెడ్ బాడీ రావాలని చెప్పి శాపం పెట్టి పంపించింది. నిమిత్తం లేని శాపం తటదంట, దేవుని వాక్యం ఉంది. ఆమెమో శాపం పెట్టింది, నేను బతికే వచ్చిన ఆయనకి వెనక్కి. సో వెనక్కి వస్తే పోరాటం అనేది ఎక్కువైంది. ఎందుకంటే అబద్ధాలు నీళ్ళు తాగినట్టు నేను చెప్పేదాన్ని, వాటన్నిటికీ నేను సావాలి. అది దేవునికి ఇష్టంలే. అబద్ధం ఆడే నాలుక దేవుడు కోసేస్తాడని. ఒక్కొక్క పాపం మీద దేవుడు నాకు గొప్ప విజయం ఇచ్చాడు. దానికి కారణం ఏంటంటే, నేను నాతో ఉన్న దేవుని సంఘానికి వెళ్ళి నా బలహీనత చెప్పుకుంటే వాళ్ళందరూ నా కొరకు భారంగా కన్నిటితో ప్రార్థించేవారు. వారి ప్రార్థన శక్తి ఒక్కొక్క పాపని వదులుకోవడానికి దేవుడు ప్రత్యేకమైన కృపను నాకు ఇస్తూ వచ్చారు. నా జీవితంలో టీవీ పోయా, సినిమాలు పోయా, చెడు స్నేహితుల సహవాసం పోయింది, చెడు పుస్తకాలతో. ఇప్పుడు మొబైల్ ఫోన్ కానీ, అప్పుడు లైబ్రరీ మెంబర్ అయి చెడు పుస్తకాలు ఎక్కువ చదివేదాన్ని.
అలాంటివన్నీ దేవుడు తీసేస్తూ వచ్చాడు. అవన్నీ అసహాయమని మందిరంలో వినే కొలది వాటన్నిటి నుండి నేను దూరం అవుతూ వచ్చినాను. దేవునికి దగ్గరవుతూ వచ్చిన. ఎంతగా దేవునికి దగ్గరవుతూ వచ్చానో అంతగా మా ఇంట్లో శ్రమలు ఎక్కువతో వచ్చినాయి. ఆ రోజు అక్కడ సేవ కొరకు తీర్మానం చేసుకుని వచ్చిన తర్వాత మరి ఇంటికి వచ్చేసినాను. మర్చిపోయిన ఆ సంగతి అయితే ఒకరోజు ఏం జరిగిందంటే, ప్రతి ఇయర్ నాకు శాలరీ ఇంక్రీజ్ చేస్తారు 500 లాగా. ఆ సారి ఇంక్రీజ్ చేయలేదు, కానీ ఉన్నట్టే తక్కువ చేసేసినారు. దేవుడా, నాకు ఇంత కష్టపడుతున్నాను, నా స్టూడెంట్స్ అంతా ఇంత మంచిగా మార్క్స్ తెచ్చుకుంటున్నారు, ఇంత తక్కువ శాలరీ ఇచ్చారు కదా ప్రభు అంటే, నేను ఉద్యోగం చేయమన్నాను అని దేవుడు అడిగారు. ఎందుకంటే అప్పుడే దేవుడు నాకు యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనంలో ఉద్యోగం గురించి మాట్లాడుతూ వస్తుంటున్నారు. అక్కడ మాట ఏముందంటే, క్షయమైన ఆహారం కొరకు ಕಷ್ಟಪಡಕೊಡಿ, ನಿತ್ಯ ಜೀವಂ ಕೊರಕೆ ನಿಲಿಚುಂಡು ಆಹಾರಂ ಕೊರಕು. ಕನ್ನಡ ಬೈಬಲಲ್ಲಿ ತುಂಬ ಚೆನ್ನಾಗಿರುತ್ತಮ್ಮ ವಾಕ್ಯ. ಕೆಟ್ಟು ಹೋಗಿರುವ ಆಹಾರಕ್ಕಾಗಿ ನೀವು కష్టపడబేడిరి, నిత్య జీవಕ್ಕೆ ఉಳಿಯುವ ఆహారక్కాగి కష్టపడిరి అనే మాట ఉంది అక్కడ. నాకు అర్థం కాలే, కెట్టు ಹೋಗುವ ఆహార, చెడిపోయిన ఆహారం అంటే ఏంటి ప్రభు అని దేవుణ్ణి అడిగిన. అంతగా దేవునికి నాకు రిలేషన్షిప్ ఉండేది. నా దేవుడు నేను అడిగిన పిచ్చి ప్రశ్న కూడా చక్కగా జవాబు చెప్పేవారమ్మా. అప్పుడు స్టాఫ్స్ మేమందరూ క్యారియర్ ఓపెన్ చేసుకొని భోజనం చేస్తున్నాం. నా ముందు ముస్లిం సోదరి, ఆమె కూడా క్యారియర్ బాక్స్ ఓపెన్ చేసింది. ఓపెన్ చేస్తే ఆమె ఓపెన్ చేయగానే అది ఒక బ్యాడ్ స్మెల్ వచ్చింది. అప్పుడు అమ్మాయి అంటా ఉంది, అయ్యో మార్నింగ్ వండుకొని వేడివేడిగా దీనిలో క్యారియర్లో వేసుకొని వచ్చినాను అని చెప్పింది. ఆమె చెడిపోయింది ఆహారం అంటే వెంటనే కెట్టు ಹೋಗಿರೋ ఆహారం గుర్తొచ్చింది. చెడిపోయింది అనింది కదా. అయ్యో, అప్పుడు దేవుని ఆత్మ, చూడు ఇలాంటి చెడిపోయిన ఆహారం కొరకు నువ్వు ఈ స్కూల్లో పని చేస్తున్నావు, ఈ పని కాదు, నేను సేవ కొరకు పిలుస్తాను, నువ్వు బయటికి రావాలా అన్నప్పుడు కొంచెం భయం వేసింది. అయ్యో, దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడా, నాకు తెలియకపోయిందే. సరే ప్రభా, ఈ ఉద్యోగం వదలడానికి మీరే నాకు సహాయం చేయండి అని దేవునికే వదిలిపెట్టేసిన. నిజంగా ఆ ఇయర్ నాకు శాలరీ తక్కువ చేయడం వల్ల ఆ ఉద్యోగం మీద ఎంత ఆశ పెట్టుకున్నానో ఆశను తగ్గిపోయింది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, 2 స్కూల్లో జాబ్ చేసేదాన్ని ఒకే స్కూల్లో అంటే గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్లో జాబ్ చేస్తే పర్మనెంట్ అవుతుంది, నీకు పర్మనెంట్ శాలరీ ఇస్తారని వాళ్ళు శాలరీ తగ్గించారు, చెప్పారు కూడా. అయితే ప్రభు పిలుపుంది కాడని బట్టి పెద్ద ఆసక్తి చూపిలే. ఎందుకంటే ఆ గవర్నమెంట్ శాలరీ తీసుకోవాలన్నా కూడా దానికి 50,000 లంచం తీసుకుంటారు. సో లంచము మా దేవునికి ఇష్టం లేదు కదా, స్టాప్ చేసుకున్నా. దాని తర్వాత ఏం జరిగిందంటే, ఉద్యోగం మొదలుపెట్టాలి అయినా మెల్లగా వెళ్తున్న స్కూల్కి. ఒకరోజు ఏం జరిగింది, మరి మందిరం కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది, మందిరం కట్టడానికి మొదలు పెట్టారు. అప్పుడు ఒక సహోదరుడు ఉండి, మరి మీరు ఎంత మటుకు దేవునికి సమర్పించుకుంటున్నారు, డబ్బు రూపంగా లేదా వస్తు రూపంగా లేదా మీ చెవులో ముక్కులో ఉన్న బంగారు రూపంగా అన్నప్పుడు, నా చెవులో ముక్కులో బంగారు ఉండే. అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతుందని నేను అనుకున్నాను. కానీ ఆ వాక్యం చెప్తూ యోబు గ్రంథం 24వ అధ్యాయం 22వ వచనం, అమ్మ 22, 24, 24, 22 అమ్మా, 22, 24 చూదమ్మా, 22, 24. మంటిలోని బంగారమును ఏటి రాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయుము. చాలమ్మా. ఎవరు చదువుతున్నారు, ఎవరు చదివిందమ్మా, మీరా? చాలా సంతోషమ్మా. మంటిలో నీ బంగారమును, మీ గొంతులో వేసుకున్న బంగారం తీసి మంటికి ఏమంటే వేస్తారా మీరు? నన్ను అన్నాడు దేవుడు, మంటిలో నీ బంగారాన్ని పారవేయి, ఏటి రాళ్లలో ఓఫీరు సువర్ణాన్ని పారవేయి అన్నాడు దేవుడు. చాలా భయం అయిపోయిందమ్మా. అయ్యో, దేవుడు పాపాన్ని ఆశ్రయించుకుంటాడనంటే నా ఒంటి మీద బంగారు కూడా ఆశ్రయించుకుంటాడు. అప్పై దేవుడిని తీసేస్తాను, వెంటనే తీసేసిన. ఆయనకి ఇష్టం లేదు ఏది పెట్టుకోవడానికి, నాకు ఇష్టం లేదు. వెంటనే తీసిన, ముక్కులో ఉండే తీసిన, చెవులో ఉండే తీసిన. ఏం చేయాలో అర్థం కాదు, చేతిలో పట్టుకున్నా. ఏం చేయాలంటే, తీసుకొని వచ్చి కానక పెట్టలే అంటున్నాడు సేవకుడు. వెంటనే ఏదో పాత పేపర్ ఉంటే ముద్ర తీసుకొని పోయి వేసేసిన. ఏమన్నా కానీ ఏ కొట్లాడ జరిగి వేసేసినాను పోయి. అంతే. చూడండి, ఇంటికి వెళ్ళినా ఆ రోజు భయంకరం కొట్లాటం జరిగింది. మా అక్క బయటకు వచ్చింది, నువ్వు చెవుల ముక్కలో బంగారు ఏం చేస్తేవే అని. మా నాన్న నాకు చేశారమ్మా, నీకెందుకు అన్నాను. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, ఇవో. మళ్ళీ అన్నాను, అది నా కొరకే చేశారు కదా, నా ఇష్టము, ఎక్కడన్నా పెట్టి నీకెందుకు అన్నాను. పోయింది. ఇంకా ఏమన్నారో మా నాన్నగారు చెప్పేసిందమ్మా, ఈమె ఆ చర్చ్ వాళ్ళు కాదు, ఆ మాదిగోళ్ళకి పోయి అన్నీ ఇచ్చేస్తూ ఉంది అనేసారు.
భయంకరం కొట్లాట జరిగింది. నాకేం చేయాలో తెలీదు. మౌనంగా ఉన్నాను. చర్చికి వెళ్ళి చెప్పిన, మా ఇంట్లో చాలా గొడవలు జరుగుతున్నాయి, నాకేం చేయాలో దిక్కుతోచదు అంటే ఆఫింగ్ బాస వేసి తిరిగి ఇమ్మని కాదు, నా కొరకు ప్రార్థన చేయండి, అవన్నీ నేను తట్టుకోవడానికి, ఆ మాటల్ని తట్టుకోలేకపోతున్నాను, చాలా చెడుగా తిడుతున్నారు అని చెప్పిన. సరే నేను ఊరికి అయిపోయినా. అప్పుడు వాళ్ళు చూపించారు, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి, మత్తయి సువార్త 5:11, నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు పలుకునప్పుడు మీరు ధన్యులు, సంతోషించండి. ఆ వాక్యం చూపిస్తుంటే ఇట్లా కూడా వాక్యం ఉందా అనుకున్నా. నేనేమో నాతో పాటు వీరు ఏడుస్తారేమో అంటే సంతోషించు, గంతులు వేయని వాళ్ళు చెప్తుంటే నాకు చాలా ఇలాంటి మాటలపై ఇవి, దీనికి నేను సంతోషించాలా, ఆ దేవా సంతోషం నువ్వే నాకు ఇవ్వాలని దేవుని అడుగుతొచ్చింది. అలాగా తీసేస్తున్నాను కదా. ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి. మా స్కూల్ ఎలాంటిదంటే ముస్లిం స్కూల్ అది. ఆ స్కూల్లో ముస్లిమ్స్ వాళ్ళు ఎక్కువ నగలు పెట్టుకుంటే వాళ్ళు అల్లా అంత ఆశీర్వదిస్తాడంట. ఇంకా నేను ఈ వేషంలో పోతే వాళ్ళు నన్ను గౌరవిస్తారా అనిపించా నాకు. వెళ్ళాను, చాలా భయం ఉంది, చేతి ఇట్లా దాచుకున్నాను, గొంతు ఇట్లా మూసుకున్నాను, ఇంక చెవులు ముక్కు మూసుకునే లేదు కదా. పోతే నా ఎదురు హెచ్ఎం వచ్చిందమ్మా. ఎదురు హెచ్ఎం వస్తే ఆమె నన్ను చూసింది, ఒక్క నిమిషం చూసింది, ఈమె నన్ను ఖచ్చితంగా తిడుతుంది అనుకున్నా. అప్పుడు ఆమె అన్న మాట ఏంటంటే, జ్యోతి నువ్వు పూర్తి క్రిస్టియన్ అగ్గుట్రా. అర్థమైందా? జ్యోతి నువ్వు ఫుల్ క్రిస్టియన్ అయిపోయినావా ఇప్పుడు? రెండో మాట ఆమె పలికింది ఏమంటే, నా కొరకు కూడా ప్రార్థన చేయండి. చూసారా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. ఈ వాక్యం సత్యం, ఈ వాక్యం సత్యం. నేను చాలా బాధపడినా, వాళ్ళంతా నన్ను ఎగతాళి చేస్తారు, నన్ను చీతు అంటారు, అడుగు తినదని అంటారు, ఇలాంటివన్నీ అనుకొని పోతే ఆమె చెప్పిన మాట, నా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి అంటే, ఒక భక్తిహీనురాలు, ఒక ముస్లిం సహోదరి హెచ్ఎం ఆ మాట చెప్పేసరికి నా కంట్లో నీళ్ళు వచ్చేసిన. సరే టీచర్ అని చెప్పి లోపలికి వెళ్ళిపోయినా. ఆ రోజు నుంచి అందరూ దాన్ని గౌరవించాలి, ఎక్కువైపోయినారు నాకు ఆ స్కూల్లో. అంత సంతోషం అనిపించి అయితే ఎక్కువ కాలం అక్కడ నేను ఉండలేకపోయినానండి. ఎందుకంటే దేవుడు నన్ను ఉద్యోగం నుండి బయటకు రమ్మని పిలిచారు కదా. మరి ఆ ఇయర్నే ఆ ఉద్యోగాన్ని వదిలేసిన తర్వాత వెంటనే నాకు మ్యారేజ్ ప్రపోజల్, అంటే రాయదుర్గం దైవ సేవకుడు గురించి మరి మన జాన్ స్టీవర్ట్ అన్న ఒక మ్యారేజ్ ప్రపోజల్ తీసుకుని వచ్చినారు. ఇలా పలానా అబ్బాయి ఉన్నారు, మరి సంఘస్థులకు చెప్పారు, నాకు చెప్పారు, మీరు ప్రేయర్ చేసుకోండి అని చెప్తూ వచ్చినారు. అంతవరకు చాలా అన్నీ బాగానే ఉందిమ్మా. నగలు తీయడం, ఉద్యోగాలను వదిలిపెట్టడం ఇవన్నీ అంత పెద్ద సమస్య లేదు. కానీ పెళ్ళి అని వచ్చేసరికి ఎవరికైనా బాధ ఉంటుంది. అందులో తల్లిదండ్రులకి ఇంకా ఎక్కువ, ఎందుకంటే కులం దాటి వేరే కులం పోవాలి కదా. వీళ్ళు ఉన్నత కులస్తులు, యేసు ప్రభువులు తక్కువ కులస్తులు. ఆ మధ్యలో నేను నిలబడినాను. మరి ఎట్లా ఇది అన్నప్పుడు ఆ అక్క అడిగిన మూడో ప్రశ్న జ్ఞాపకం వచ్చింది. మొట్టమొదటిగా నీ నగలు తీయాలా, తిప్పి చేశాడు దేవుడు. నీ ఉద్యోగం వదిలేసినాను. మూడోది ఏం చెప్పారమ్మా? పేరెంట్స్ని వదిలి బయటకు రావాలా. ఈ టైంలో అమ్మ నాన్నకి నేనేం ప్రామిస్ చేశానంటే, నాకు 2 అన్నోళ్ళు ఉన్నారు, ఆల్రెడీ వాళ్ళు అక్క మ్యారేజ్ అయ్యి ఆమె సెటిల్ అయిపోయింది. 2 అన్న వాళ్ళు కూడా లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయినారు. ఇంకా అమ్మ నాన్న చూసుకుని ఎవరు లేరు. నేను అన్నాను, నా అనారోగ్య పరిస్థితిలో మీరు మాకు ఎంత హెల్ప్ చేశారు, నన్ను బతికించుకోవడానికి మీ ధనమంతా నా కొరకు వ్యయం చేశారు. నేను మాత్రం పెళ్లి చేసుకోను, ఎందుకో నాకు కాలు బాగాలేదు, నేను పెళ్ళి అయినా కూడా అక్కడ పని చేయకపోతే అత్త దగ్గర తిట్టుకోవాల్సిందే, మీ దగ్గరనే ఉండిపోతాం సత్యం దొరుకుని, ఇట్లా వాళ్ళకి ప్రమాణం చేస్తూ వచ్చిన. మీ ఇద్దరిని బాగా చూసుకుంటా, నాకు ఒక 50,000 లంచం ఇచ్చేసండి, ఆ ఉద్యోగం పర్మనెంట్ అయిపోతుంది, నాకు ఒక బండి కొనిచ్చండి, ఇంకా బాగా నగలు పెట్టుకొని అంతా బంగారాన్ని పెట్టుకొని నేను పనికి పోతా. ఇవన్నీ నా తలంపులు, కానీ నీ తలంపులు నా తలంపులు వంటివి కావు, నీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు అని చెప్పిన ఆ దేవాది దేవుడు ఆ ఉద్యోగాన్ని, అమ్మ నాన్ని అందరినీ వదిలిపెట్టి రాయదుర్గం రావడానికి మార్గాన్ని సరళం చేశారు. మొట్టమొదటిగా ఇత్తడి తలుపులను బగలగొట్టారు. దాని అర్థం ఏంటంటే, మా నాన్న మనసు ఇత్తడి తలుపు, ఇనుప గడియ, దాన్ని పగలగొట్టాడు. ఇట్లా నాకు చిన్న మాట చెప్తా, ఇంకొక చిన్న సాక్ష్యం చెప్తా. నేను ముందే చెప్పిన, మా ఇంటి నిండా ఫోటోలు ఉండేవి. ప్రతి గాడ్ సెవెంట్ వస్తే మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళేవారు. వాళ్ళు వచ్చినప్పుడంతా మా ఇంటి ఫోటో చూసి చాలా బాధపడి వెళ్ళి భారంగా ప్రార్థన చేసేవారు. ఒకరోజు సిస్టర్స్ మీటింగ్ నుండి ఇంటికి వచ్చినాను. ఇంటికి వస్తే అక్క భర్త బాగా తాగి నిలబడి మా నాన్న ఆమె వస్తామని పట్టుకొని బాగా కొట్టుని చెప్పినారు. రాగానే అడిగాడు, ఎక్కడ వస్తున్నావు అని అడిగాడు. నీకు చెప్పవలసిన అవసరం నాకు లేదు, నేను ఎక్కడ వస్తే పోతే, నువ్వు తాగినావు,
పక్కకు జరుపుకున్నాను. అంతే చూడమ్మా, నన్ను పట్టుకొని చంపకి కొట్టాడు, భయంకరంగా కొట్టాడు. అమ్మ నన్ను చూసి గట్టిగా అరిచి అక్కడే ఆమె అనక దొబ్బినాడు, మా అమ్మని దొబ్బినాడు. ఆమె కింద పడి ఆమెకు గాయమైంది. నా పెదాలు పగిలి నోట్లో అంతా బ్లడ్ వస్తూ ఉంది. ఇరుగు పొలంతో పరిగెత్తుకొని వస్తే అయ్యో ఆ అమ్మాయిని ఎందుకు కొడుతుంది? తాగినాడు ఆయన. తాగిన మొత్తంలో భయంకరంగా కొడుతున్నాడు. ఒక్కొక్క దెబ్బ కొడుతుంటే ఆ మొఖం ఇంతలా వస్తుంది. అప్పుడు నిజంగా యేసు ప్రభుని అరచేతులతో కొట్టిన మాట జ్ఞాపకం వస్తుందమ్మా. అంతగా ముఖమంతా వాపు వచ్చి ఇంకా ముఖం ఇట్లా కప్పుకొని మందానికి వెళ్ళాలి. శనివారం ఆ రోజు సండే చర్చికి వెళ్ళడానికి లేదు. గట్టిగా ఏడుస్తున్నా, దిక్కు లేదు. అన్నం పొద్దు నుంచి ఆహారం లేదు సరిగా. అంత భయంకరంగా టార్చర్ పెట్టారు. ఒక రోజు 2 రోజు కాదమ్మా, భయంకరంగా టార్చర్ పెట్టారు నన్ను. అవన్నీ చెప్తే ఇప్పుడు నాకు టైం లేదు కాబట్టి కాస్త ముందుకు వెళ్దాం. ఇలాగ టార్చర్ పెట్టిన రోజు ఏం జరిగిందంటే, మా నాన్న నా నోట్లో అమ్మ తలలో బ్లడ్ వచ్చింది చూసి చేరేసుకొని ఇంట్లో ఉన్న ఫోటోలన్నీ తీసి కిందకేసి పగలగొడుతున్నాడు. అది ఏమైందో అర్థం కాదు. ఏ దేవుడు లేడుపో ఆయన కూడా తాగాడమో తెలీదు. అన్నీ తీసేసి ఒక సంచిలో కట్టి ఒక మూలలో పడేసినాడు. మందిరానికి వెళ్ళాను. ఆ వాపు వచ్చిన ముఖంతో వాళ్ళు చెప్తున్నా, మా ఇంట్లో జరిగినవన్నీ చెప్తే ఒకరికన్నా ఒకరు దేవునికి స్తోత్రం. ఎందుకు దేవునికి స్తోత్రం అంటే, ఇంత బాధలో ఉండి ఏడ్చుకొని చెప్తే మీరు ఎందుకు ఆ మాట చెప్తారంటే, అమ్మ మీ ఇంట్లో ఫోటోలు పోవాలని ఎంత ప్లాన్ చేస్తాం తెలుసామా నీకు అన్నారు. అప్పుడు అర్థమైంది, అయ్యో అవునా, వాళ్ళ ప్రార్థన ఫలితమే ఆ రోజు నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డు ముట్టువాడితో సమానం అన్నట్టుగా దేవాది దేవుడు అద్భుత కార్యాన్ని నా ఇంట్లో ఉన్న ఫోటోలన్నీ తీసి పక్కన పడేశా. ఆ ఇంటి నుండి బయటకు వచ్చేందుకు ఏ ఫోటో తగిలేదే, ఏ ఆరాధన, పూజ ఆరాధన జరగలేదా మా ఇంట్లో. ఇది దేవుని కార్యం. దాని తర్వాత జరిగింది ఏంటంటే, రాయదుర్గంలో ఉన్న బ్రదర్ విషయంలో నాకు చెప్పారు, నా విషయము బ్రదర్ చెప్పారు. బ్రదర్ ఆ సిస్టర్ చాలా వాళ్ళ ఇంట్లో భయంకర టార్చర్ పెడుతున్నారు, ఆమెను భయంకరం కొడుతున్నారు. మరి మీరే కాక దేవుడు మీకు సమాధానం ఇస్తే అమ్మాయిని పెళ్లి చేసుకోండి అని. ఆ సమయంలో బ్రదర్కి మరి తను సేవకుడు కదమ్మా, హెబ్రోన్ ట్రైనింగ్ వేరే బక్సింగ్ గారితో ఉన్న బ్రదరు. తన ఆశ ఏంటంటే హెబ్రోన్లోనే ట్రైనింగ్ ఉన్న అమ్మాయి కావాలని ఒక ఆశ అయితే, రెండోది నాకు భాష రాదు, నేను పక్క కన్నడ, ఇది తెలుగు, రాయదుర్గం తెలుగు, అమ్మాయికి తెలుగు రాదు, అది కూడా వద్దు. సో ఫస్ట్ ట్రైనింగ్ కావాలని, రెండోది భాష రావాలని, మూడవది అమ్మాయి ఇక్కడికి వస్తే సిస్టర్స్ మీటింగ్ కానీ పిల్లల పరిచయం కానీ ఎట్లా తీసుకోగలదు, ఇవన్నీ ప్రశ్నలు వేసుకొని వద్దు అనేసారు. అప్పటికి మన మైసూర్ ఎలీంలో ఇప్పుడు ఇందాక మన మధ్యలో మేరక్క ఉన్నారు. మేరక్క మరి నాథాన్ బ్రదర్ అన్నాక అక్కడ సేవ చేస్తున్నారు. అక్క నన్ను పిలిచి మరి ఒక మాట చెప్తూ వచ్చారు. ఏం చెప్తూ వచ్చారంటే, ನೀವು 3 రోజులు ఉపవాసం ఉండు, దేవుడు కార్యం చేస్తాడమని చెప్తూ వచ్చారు. అక్క చెప్పినట్టుగా నేను కూడా ఫాస్టింగ్ ఉంటూ వచ్చినప్పుడు ఇక్కడ రాయదుర్గంలో జరిగిన కార్యమేనని చెప్పడానికి నేను ఇష్టపడతాను. మరి బ్రదర్ కూడా ప్రేయర్ చేసుకుంటున్నారు. ఒకసారి మరి బ్రదరు పాల్ సుధాకరణ గారికి ఫోన్ చేసి ఇలా విషయం ఉందని, మైసూర్లో ఒక అమ్మాయి ఉంది, అమ్మాయికి ట్రైనింగ్ లేదు, అమ్మాయికి భాష రాదు, అమ్మాయికి సిస్టర్స్ మీటింగ్ తీసుకోనికి రాదు, సండే స్కూల్ తీసుకోనికి రాదు, మరి ఇలా ఉన్నప్పుడు అమ్మాయిని ఎలా నేను పెళ్లి చేసుకోగలను బ్రదర్ అని అడుగుతూ వచ్చారండి. ఆ అన్నగారు చెప్పిన మాట ఏంటంటే, దైవజనుడు బక్సింగ్ గారికి ఎవరు ట్రైనింగ్ ఇచ్చారని అడిగారంట. బ్రదర్ ఏం చెప్పలేకపోయినారు. బ్రదర్ ట్రైనింగ్ ఉన్న అమ్మాయే కావాలంటున్నారు, ఈ అమ్మాయికి ట్రైనింగ్ లేదు, పని చేయండి, మీరు ట్రైనింగ్ తీసుకున్నారు, దేవుడు ట్రైనింగ్ ఇస్తారు, మీరు కూడా ట్రైనింగ్ ఇవ్వండి, అమ్మాయి నేర్చుకుంటుంది. ఎందుకంటే ఆ భయంకరమైన హింసలో నుండి అమ్మాయి బయటకు వస్తుంది కాబట్టి దేవుడు ఆమె ఖచ్చితంగా నేర్పిస్తారు, భాష నేర్పిస్తారు, సేవ నేర్పిస్తారు, దేవునికి అసాధ్యమైంది ఏది లేదు, సమాధానంగా వెళ్ళండి అని ఆ బ్రదర్ చెప్పిన తర్వాత మరి బ్రదరు మైసూరుకు రావడం జరిగింది. 1999లో ఎఫ్రతా రాయదుర్గంలో వివాహము దేవుని నా మహిమార్థమై జరుగుతూ వచ్చింది. ఉద్యోగం వదిలేసినాను, పేరెంట్స్ని వదిలేసినాను, సొమ్ములు తీసి పడేసినాను. ప్రభు సేవ కొరకు సిద్ధపరిచి ఎఫ్రాతాలో నిలబెట్టారు. పెళ్లి రోజున పెళ్ళి అయిపోయింది, అందరూ వెళ్ళిపోయినారు మైసూరు వాళ్ళు. అక్కడ వదిలేసి వెళ్తే రాయదుర్గం చుట్టూ ఇప్పుడు విజయవాడలో కొండలు కనబడతాయి, పచ్చని కొండలు, రాయదుర్గంలో రాయకొండలు, ఎక్కడ చూసినా కొండలు. ఆ కొండని చూపించారు, నన్ను చూసి అంటున్నారు, ఆ కొండ చూడమ్మా, ఎండొచ్చినా వానొచ్చినా చలి వచ్చినా ఇంత చక్కగా నిలబడింది కదా, అట్లా నీవు రాయదుర్గంలో ఎండ వచ్చినా గాలి వచ్చినా వర్షం వచ్చినా ఎట్లా నిలబడాలో
ఆ కొండలాగా నిలబడాలి చూడు అన్నారు. ఏం అర్థం కాలే ఆ మాట చెప్తుంటే. అవునా అనే కొండ చూసుకొని నిలుచుకున్నా, అయిపోయింది. నిజంగా సేవ అంటే ఏంటో నాకు తెలియదు, కానీ పెద్దోళ్ళు చెప్తారు సేవ అంటే సావు అని. తరబేతి లేని నాకు దేవుడు ఎలా తరబేతి ఇచ్చాడంటే కొన్ని మాటలు చెప్పి ముగిశానికి నేను ఇష్టపడతాను. వివాహం జరిగింది 1999లో. 2000 దైవజనుడు మహిమలో పిలువబడుతూ వచ్చారు బక్సింగ్ గారు సెప్టెంబర్ 17. మరి 2001లో కన్సీవ్ అంటే దేవుడు నాకు కూడా గర్భఫలం ఇచ్చారమ్మా, గర్భఫలం ఇచ్చారు. దాదాపు 8 నెలలు గర్భం మోస్తూ వచ్చినాను, కానీ బిడ్డ అప్పటికే కడుపులో చనిపోయినాడు. నేనున్న ఊర్లో మంచి డాక్టర్స్ లేరు. స్కానింగ్ రిపోర్ట్ అన్నీ నార్మల్ చెప్తున్నారు. 7 నెలలకే ఇవన్నీ పెయిన్ స్టార్ట్ అయినాయి. ఎందుకంటే లోపల బిడ్డ చనిపోయి బాడీ పాయిజన్ ఎక్కుతా ఉంది, మొత్తం పాయిజన్ వచ్చేసింది. ఈ చేయిలో ముడిశానికి రావడంలే. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం లేదు, నువ్వు బాగున్నావు అన్నారు. డౌట్ వచ్చి పక్కన బళ్ళారి ఉంటుంది, బళ్ళారికి వెళ్ళి చూపించుకుంటే అక్కడ ఒక డాక్టర్ నాకు స్కానింగ్ తీశారు. స్కానింగ్ తీసి చూసి చెప్పారు, లోపల బిడ్డ చనిపోయి మరి కొన్ని రోజులు అయిపోయిందమ్మా, ఇప్పుడు నీ ప్రాణానికే ముప్పు ఉంది అని చెప్తూ వచ్చినారు. నిన్ను ఏ డాక్టర్ అయితే చూస్తున్నారో వాళ్ళ మీద కంప్లైంట్ పెట్టమని చెప్పినారు. ఫస్ట్ డెలివరీకే నా ప్రాణం పోవలసిందే. అయితే దేవుడు గొప్పాడు, 17వ వయసు నా ప్రాణం తీయలేదు, ఫస్ట్ డెలివరీలో కూడా నా ప్రాణం తీయలేదమ్మా. అయితే కడుపులో ఉన్న బిడ్డ చనిపోయినాడు. చనిపోతే కట్ చేసి తీసి ఒక సంచిలో కట్టి మా చేతికి ఇచ్చినారు. ఒక రైట్ హ్యాండ్ మాత్రమే బాగుంది, బిడ్డ మొత్తం కుళ్ళిపోయినాడు. మరి తిరిగి నేను రికవర్ అవడానికి చాలా టైం పట్టింది. 2001లో జరిగితే 2002లో మళ్ళీ కన్సీవ్ అయినా. 3 months సువార్తకు వెళ్ళాం. 3rd month వరకు ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆ రోజు సువార్త నుండి ఇంటికి రాగానే వెంటనే నిలబడిన కారణాన్ని బట్టి ఆ ప్రెగ్నెన్సీ కూడా అబార్షన్ అయిపోయింది. తర్వాత 3వ ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది 2003లో. అప్పుడు కూడా ఏం జరుగుతూ వచ్చిందంటే దాదాపు 4th month వరకు ఉన్నాను. 4th month వరకు ఉంటే మరి స్కానింగ్ తీశారు, లోపల హార్ట్ బీటింగ్ లేదన్నారు. డాక్టర్ దగ్గర పోలే, పక్కన నర్సమ్మ చెప్తే సరే ఆమె ఏమంటారమ్మా, కొత్త డాక్టర్ కన్నా పాత నర్సు మేలు అంటారు కదా. సో ఈ పాత నర్సు అనుభవపూర్వకమైన నర్సు అని ఆమెనే దాన్ని కూడా అబార్షన్ చేసి తీసేసింది. అది హార్ట్ బీటింగ్ ఉందో లేదో ఆ భగవంతునికే తెలుసు. అది 4th monthలో అలా జరిగింది. దేవుడు కనికరించి 2004లో కూడా నాకు గర్భఫలం ఇచ్చారు. రాయదుర్గంలో ఉంటే పిల్లలు చనిపోతున్నారు అమ్మాయిని అని బెంగళూరు, అక్కడ మా అన్నయ్య ఉంటాడు, 2వ అన్నయ్య, అక్కడ నన్ను పంపించారు. ఆయనకి రక్షణ లేదు, వాళ్ళ అన్యులతో సహవాసం చేయకూడదని ఉంది. అన్న ఇంటికి వెళ్ళొద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యాన్ని వ్యతిరేకించి వెళ్ళాను. 8 నెలల గర్భాన్ని మోసాను. హై బీపీ వచ్చింది. ఎందుకంటే అన్న వదిన పలికే మాటలు వినలేక చాలా బాధపడుతూ వచ్చిన. కన్న తల్లిదండ్రులు ఉన్నా కూడా వాళ్ళు లెక్క లేకుండా చూస్తున్నారు. నన్ను కూడా అలాగే మాట్లాడినారు. హై బీపీ వచ్చేసింది. వీళ్ళ దగ్గర ఉండేది కన్నా రాయదుర్గంకి వెళ్ళిపోతే మేలని వచ్చేస్తాను తిరిగి వస్తే ట్రీట్మెంట్ ఎక్కడ లేదు కాబట్టి హై బీపీ పెరిగిపోయి ముఖము, కాళ్ళు, చేతులు, కడుపు విపరీతమైన వాపు వచ్చేసింది. అప్పుడు కూడా నా ప్రాణానికి గ్యారంటీ చెప్పలేకపోయినారు. 8th monthలో పడిందమ్మా. 8th monthలో పడింది. కడుపు ఒకరోజు ఉన్నట్టుంటే పట్టేసింది. స్కానింగ్ తీస్తే లోపల బిడ్డ చనిపోయినాడు అని స్కానింగ్ రిపోర్ట్ వచ్చింది. ఆ చచ్చిపోయిన శవము మరి డెలివరీ చేస్తూ వచ్చారు. చాలా బాధ అనిపించింది, చాలా ఏడ్చిన. బిడ్డ బయటకు వచ్చేసినాడు. చాలా చక్కగా ఇంత పెద్దగా 9 months పిల్లోడ్లాగా ఉన్నాడు. ఆ పిల్లోడు నాకు చూపిలేదు, ఆమెకు పిచ్చి పడుతుందని చెప్పేసి ఒక బట్టలో చుట్టేసి తీసుకెళ్ళి హాస్పిటల్ వెనకాల క్రైస్తవ సమాధి ఉంటే అక్కడ సమాధి చేస్తూ వచ్చారు. నా పరిస్థితి మొత్తం టోటల్ నన్ను గుర్తుపట్టలేకపోతున్నారు. రాయదుర్గం ఎంతోమంది విశ్వాసులు వచ్చారు, నన్ను చూస్తున్నారు. బిడ్డ చనిపోయినాడు, ఈ అక్క కూడా బతికే గ్యారంటీ లేదమ్మా, అంత లావు ఊదిపోయింది మనిషి అని వాళ్ళు కూడా చెప్తున్నారు. అయితే దేవుని కృప ప్రభుని అడిగినప్పుడు నేను చేయుచున్నది యోహాను సువార్త 13:7లో నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుంటావు అని దేవుని వాక్యం ద్వారా దేవుడు ఆదరణ ఇస్తూ వచ్చారు. చాలామంది గొప్ప గొప్ప దైవ సేవకులు అప్పుడు దైవ ప్రసాదన్న కూడా వచ్చి ఆదరించారు. హిల్డక ఆదరిస్తూ వచ్చినారు. అంజురపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకపోయినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, గొర్రెలు మందలో లేకపోయినా కూడా నేను యెహోవా యందు
దేవుడు ఏందో ఆనందించమ్మా జ్యోతి, దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు అన్యాయస్తారు కాదమ్మా, నీవు ఆయన సేవలో ఉన్నారు, నీ తల ఆయన ఎత్తాడు అని హెళ్ళక కూడా ఆదరిస్తూ వచ్చినారు. అన్నగారు కూడా ఆదరించి వెళ్ళిపోయినారు. మా బాధ ఎలా ఉందంటే ఇంకేం సేవ చేయాలి, ఎందుకొరకు సేవ చేయాలి? విశ్వాసులు అక్కకి ఇలా జరుగుతూ ఉంది, అక్క ఏం పాపం చేసింది, అక్క ఏం పాపం చేసింది, ఈ ప్రశ్న నన్ను అడుగుతున్నారు అంతే. దైవసేవకులు వస్తే బాధపడబాకమ్మా, వేరే వాళ్ళని ఆదరించడానికి దేవునికి శ్రమ అనుమతిస్తున్నాడు, నీ బాధపడదని వాళ్ళు ఆదరించారు, అయిపోయింది. తర్వాత 2005లో మళ్ళీ కన్సీవ్ అయినానమ్మా, మళ్ళీ కన్సీవ్ అయినా. అప్పటికే నాకు హెల్త్ బాగాలేదు. హైదరాబాద్ హెబ్రోన్కి వెళ్ళి కొంతకాలం రెస్ట్ తీసుకోవాలని జీటీ గారు అంకుల్ చెప్తే అక్కడికి వెళ్ళాను. మరి అన్నగారు అన్నారు, మరి మీ సిస్టర్ని అనగా మీ భార్యని తీసుకొని సిఎంసి వెల్లూరుకి వెళ్ళండి, మంచిగా ట్రీట్మెంట్ ఇస్తారంటే వెంటనే ఆ ప్రెగ్నెన్సీ రాగానే సిఎంసి తీసుకెళ్లారు. అక్కడ ఎన్నో టెస్టులు చేశారు, అయిపోయింది. చిట్ట చివరికి నాకున్న ప్రాబ్లం వాళ్ళు కనిపెట్టారు. మరి ప్లసెంటాలో ప్రాబ్లం ఉంది అమ్మాయికి. ఆ ప్లసెంటా తల్లికి బిడ్డకు మధ్యన ఉన్న ట్యూబ్, అందులో నుండి బిడ్డకు ఆహారం వెళ్తుంది, ఆ ట్యూబ్లో బ్లడ్ క్లాట్ ప్రాబ్లం వస్తుంది, దానికి ఇంజెక్షన్ ఇస్తే సరిపోతుంది అన్నారు. అప్పటికే టైం మించింది, ఎందుకంటే 5th మంత్లో పడింది. అప్పుడు ఇంజెక్షన్ స్టార్ట్ చేశారు, పవర్ఫుల్ ఇంజెక్షన్ ఇచ్చారు. 5th మంత్కే బిడ్డ చనిపోయినాడు. సో 5th అబార్షన్ కూడా బిడ్డ చనిపోవడము, అదే హాస్పిటల్లో ఉండి నాకు అబార్షన్ చేయడము, అప్పటికైనా బిడ్డ లోపల ఫామ్ అవుతూ వచ్చినాడు. అది కూడా మగపిల్లడిని చిన్న టెస్ట్లో తెలుస్తూ వచ్చింది. చాలా బ్లీడింగ్ అయింది, ఎవ్వరు లేరు దగ్గర, అమ్మ నాన్న ఎవ్వరు లేరు, అక్క లేరు, అక్క బిడ్డ ఉంది, కింద ఉంది, బ్రదర్ ఉన్నారు. ఆ యొక్క లేబర్ వార్డులో బ్లడ్ విపరీతంగా పోతుంటే దాహం 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 అని అంటున్నా. అప్పుడు నాకు గుర్తొచ్చింది యేసుప్రభు తప్ప ఎవ్వరు గుర్తురాలి. సిలువలో యేసుప్రభు దాహం దాహం అంటున్నారు కదా, ఆ మాట గుర్తొచ్చింది. నా దేవుడు నా కొరకు ఎంతగా దాహం కొన్నారు కదా, నా బాధలో దేవుడు బాధను వంతున్నాడని సంతోషించిన, ధైర్యం తెచ్చుకున్నా. చాలా బ్లీడింగ్ అయిపోయింది, చాలా బాధపడుతూ వచ్చిన, చాలా వీక్ అయిపోయినా. అబార్షన్ అయిపోగానే మంచి మెడిసిన్స్ ఇచ్చిందని పంపించేసి ఇంటికి పంపించేసినారు. ఇంటికి వచ్చిన తర్వాత మరి కొంతకాలం కోలుకున్నా. అగైన్ 2006 సంవత్సరం మళ్ళీ వచ్చిందమ్మా, తిరిగి కన్సీవ్ అయినా. ఈసారి ఎక్కడ ఏ డాక్టర్కి వెళ్ళకూడదు, ఎక్కడికి పోకూడదు అని తీర్మానం చేసుకున్నా. 6 నెలల వరకు ఉందమ్మా గర్భఫలం, బాగానే ఉన్నాను. ఉన్నట్టు 6 నెలలు తిరిగి బిడ్డ చనిపోయినాడు, మగపిల్లాడు. అది కూడా అలాగే సమాధి చేస్తూ వచ్చినారు. ఇంకా నాకు పిల్లలు వద్దు అన్ని తిరిగి హెబ్రోన్కి వెళ్ళి జీటీ గారు చెప్పినప్పుడు అంకల్ అన్నారు బ్రదర్ని పిలిచి, బ్రదర్ సిస్టర్ గర్భసంచు చాలా వీక్ అయిపోయింది, ఒక హాస్పిటల్ తీసుకెళ్తే, అది కూడా క్రిస్టియన్ హాస్పిటలే, తన పేరు ఎలిజబెత్ అనే డాక్టర్ పేరు, బ్రదర్ మీరు ఆపరేషన్ చేసుకోండి పిల్లలు కాకుండా, మరి సిస్టర్ చాలా వీక్ అయిపోయినారు అని చెప్తే అంకుల్ దగ్గర వెళ్ళి ఏడ్చినాం. హెబ్రోన్లో వెళ్ళి ఏడుస్తుంటే అక్కడ ఒక వాక్యం, నీ కంట్లో ప్రతి బాష్ప బిందు నేను తుడిచివేస్తాను. అలాగనే డాక్టర్ దగ్గర వెళ్తుంటే 1 కొరింథీ 2వ అధ్యాయం 4వ వచనంలో, మీ విశ్వాసము మనుషుల జ్ఞానము కాదు, దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. చదువుతారమ్మా ఎవరన్నా తీసిన వాళ్ళు? చాలమ్మా. నా విశ్వాసం ఏం ఆధారం చేసుకోవాలంటమ్మా? దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలని దేవుడు మాట్లాడుతూ వచ్చారు. అబార్షన్ అయిపోయింది, ఇంకెందుకులే మాకు పిల్లలు, ఇంకెందుకులే మాకు సేవ, ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసుకొని బతుకుదాంలే అనే స్టేజ్కి వచ్చేసినాం. నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి మరి తిరిగి లోకము, ఆ ఉద్యోగము, ఆ సంపాదన ఇష్టంలే. ఒక్కసారి నాగటి మీద చేయి వేసినాం, మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదని ఒక తీర్మానం. దేవుడు మళ్ళీ కనికరించి తిరిగి 7వ గర్భఫలం ఇచ్చాడు. ఇప్పుడు చాలా భయం వేసింది నాకు, కాళ్ళు చేతిలో వడక పుట్టింది. ఒకే తీర్మానం, అబార్షన్ ట్యాబ్లెట్ తెచ్చుకుంటా, వేసుకుంటా, అబార్షన్ అయిపోతుంది, ఎవరికి చెప్పను అని అనుకున్నాను. బ్రదర్ చెప్పినా నేను ఇలా చేస్తానంటే నీ ఇష్టం అన్నారు. చాలా కాస్ట్లీ ట్యాబ్లెట్ అమ్మా, తెచ్చుకున్నా, 1 మంత్ అంతే అప్పుడు వేసుకున్నా, అయిపోతుంది. నా ట్యాబ్లెట్ చేతిలో పట్టుకుంటే యెహోవా కార్యం చేయగా దాన్ని త్రిప్పివేయగలవాడు ఎవడని చెవులో గింగుర ముందు, నువ్వు ఇట్లే ప్రభా మాట్లాడతావు, నాకు వద్దు, నాకు ఏ గర్భఫలం వద్దు, సేవ చేస్తున్నా, దేవుని ఇంటికి వచ్చేవారే నా పిల్లలు అనుకుంటాను, నాకు పిల్లలు వద్దు అని అంటూ వచ్చిన.
వేసుకున్న ట్యాబ్లెట్. మార్నింగ్ అంతా అబార్షన్ అయిపోద్దంటే ఒకరోజు అయింది, అవులే. మళ్ళీ ఇంకొక టాబ్లెట్ వేసుకున్నా, నెక్స్ట్ డే చూసినా, అవులే. ఇంకా భయం అయిపోయింది, ఇప్పుడేం జరుగుతుందో, ఈ సంవత్సరం ఏం జరుగుతుందో. అప్పుడు నాకు గుర్తొచ్చింది ఎవరంటే మైసూర్ ఎలిమ్ హౌస్ ఆఫ్ వర్షిప్. ఆ మందిరం నుండి నేను బయటకు వచ్చాను కదా అని అక్కడ ఎల్డర్స్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వెంటనే ఏం చేశారంటే, నువ్వు ఇక్కడ వచ్చేసేయి, మా ఇంటికి వచ్చేసేయి. వెనక ముందు చూడకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళానమ్మా. వాళ్ళు ప్రార్థన పూర్వకంగా తన ఇంటికి పిలుచుకున్నారు. ఇంటికి పిలిచి ప్రేయర్ చేసి అక్కడ మైసూర్ అపోలో హాస్పిటల్ తీసుకెళ్లారు. అన్నీ టెస్ట్ చేసి ఎక్కడ చూపించుకున్నారు, అన్నీ అడిగారు. చివరికి సిఎంసి రిపోర్ట్ ఇవ్వండి అన్నారు. ఆ రిపోర్ట్ ఇచ్చిన, ఆ రిపోర్ట్ చూసి నీకున్నది చిన్న ప్రాబ్లమే, నీవేం భయపడవసరం లేదు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామన్నారు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే దేవుడు 6th month వరకు కూడా గర్భం ఉందమ్మా. 6th monthలో బ్లీడింగ్ స్టార్ట్ అయింది. బ్లీడింగ్ స్టార్ట్ అవుతే చాలా భయం వేసింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేశారంటే బ్లీడింగ్ స్టాప్ అవడానికి మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. మంచిగా అయిపోయింది. మళ్ళీ ఇంటికి వచ్చినాను. 8th monthలో పడింది. 8th month 34 weeksలో పడినప్పుడు ఆ రోజు సండే చర్చికి వెళ్ళాలి. వెంటనే ఏమైందంటే చర్చికి వెళ్ళడానికి ఇంకా పాలు తాగి వెళ్దామని నిలబడి పాలు కలుపుకొని తాగుతున్నా. ట్యాప్ ఓపెన్ చేస్తే ఎలా వాటర్ వస్తుందో అట్లా బ్లీడింగ్ స్టార్ట్ అయిపోయింది. నాకు నిలబడే ఉన్నాను, ఫుల్ బ్లీడింగ్ అయిపోయిందమ్మా నాకు. ఆ ఇంటి వాళ్ళు చాలా భయపడ్డారు. ఆమె చాలా ధైర్యం చేసుకొని, ఎంత ధైర్యం దేవుడిచ్చారో తెలీదు అక్కగారికి. మరి ఆమె నడం కట్టుకొని నన్ను తీసుకొని పోయి పడక మీద పడుకోబెట్టి పక్కన డాక్టర్ని తీసుకొని వచ్చి అంతా టెస్ట్ చేశారు. ఆమె నన్ను చూసి లోపల బిడ్డ క్షేమంగా ఉన్నాడు, హార్ట్ బీటింగ్ చాలా బాగుంది. ఫస్ట్ అంబులెన్స్ పిలిచి ఈమెను హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఆ రోజు ఆదివారం. అంబులెన్స్ ఫోన్ చేస్తే రాలేదు. డాక్టర్ ఫోన్ చేస్తే ఆటో చేసుకొని రండి, ఏం కాదన్నారు. అయితే సహోదరి ఆ పని చేయలే. ఒక అంబులెన్స్ వచ్చింది. లోపల కూడా రావడానికి లేదు, నన్ను ఎత్తుకొని పోవాలి. అప్పటికే వెయిట్ చాలా ఉన్నాను, నేను దాదాపు 84 దాకా ఉన్నాను. ఎత్తడానికి సిస్టర్ చేత కాలేదు. అప్పుడు హాస్పిటల్లో వచ్చి తీసుకెళ్లారు. తీసి అంబులెన్స్లో వేస్తే నా వైపు చూస్తే నేను భయంకరంగా ఏడుస్తున్నాను. సిస్టరు నన్ను చూసి ఒక ఏటేసి, ఎందుకు ఏడుస్తున్నావు, నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, నీ పాటలు పాడన్నారు. నేను ఏం పాటలు పాడాలి అంటే తను ఎత్తుకున్నారు. వాగ్దానములానిచ్చి నెరవేర్చువాడవు నీవే, చాలమ్మా. ఆ పాట పాడు అంటున్నారు. నేను ఏడ్చుకుంటూ పాడుతున్నా. ఏడవద్దు, ఎందుకు ఏడతావు, సైతాన్ సిగ్గుపడాలి, నువ్వు సంతోషంగా పడు, నీకేం కాదు, నీ బిడ్డకి ఏం కాదు ఆమె చెప్తున్న ధైర్యము ఆమె కాదు, దేవుడు చెప్తున్నాడు అనుకోను. అయినా పిరికితనం, భయం. హాస్పిటల్ తీసుకెళ్ళిపోతే ఆ రోజంతా అబ్జర్వేషన్లో పెట్టారు. నైట్ వరకు బ్లీడింగ్ తగ్గింది. సోమవారం 17వ తేదీ సెప్టెంబర్ 17th ఆ డేట్ గుర్తొస్తే మీకేం జ్ఞాపకం వస్తుంది కానీ దైవజన భక్త్ సింగ్ గారు మహిమలకు పిలువబడిన దినము ఆ రోజు. అప్పుడు 8th month నాకు బ్లీడింగ్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఉదయమే రాయదుర్గం ఎఫ్రాతలో స్పెషల్ మీటింగ్ జరుగుతున్నాయి. బ్రదర్ రాలేని పరిస్థితి. నన్ను తీసుకువెళ్ళిన చర్చ్ ఎల్డర్స్ శాంతి సిస్టర్ జగదీష్పద్ అని వారి పేరు. వారు ఏం చేస్తారంటే పేపర్ మీద సంతకం పెట్టాలి, పెద్ద ప్రాణం పోతుందో చిన్న ప్రాణం పోతుందో తెలీదు, ఓవర్ బ్లీడింగ్ అవుతా ఉంది అని చెప్పినారు. వాళ్ళు ధైర్యంగా సంతకం పెట్టి తల మీద చేపెట్టి ప్రాణం చేశారు. ఏనుకు భయపడబడ, క్షేమగ్బా ఏ నగలా నినగే అని ధైర్యం చెప్పి పంపించాను. లోపలికి వెళ్ళాను. 11:30కి లోపల తీసుకెళ్లారు. 11:45కంతా ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు. అమ్మ 6 మంది పిల్లలు చచ్చిపోయి బయటకు వస్తే 7వ బతికి బయటకు వచ్చినాడమ్మా. గట్టిగా అరిచినాడు. చెవులకు ఎంత ఆనందం అనిపించిందంటే దేవానికి స్తోత్రం అన్న. ఆ బిడ్డను డెలివరీ చేయగానే అట్లా కడిగి నా దగ్గర తీసుకొచ్చారు. జ్యోతి నేను గండుమగుట్టిదానే ముద్దిట్టుకో అన్నారు. ముద్దు పెట్టుకోమ్మా, నీకు మగపిల్లడు పుట్టాడు చూడమ్మా అంటే ఇట్లా స్టిచ్ చేస్తున్నాడు. తిరిగి చూసినా చాలా బాధ అనిపించా. ముద్దు పెట్టుకున్నాను. ఐసీకి తీసుకెళ్ళిపోయినారు. ఎందుకంటే ఆ బిడ్డకి లంగ్స్ ఎదగలేదు. అఫ్నియా ప్రాబ్లంతో బాధపడుతున్నాడు. ఐసీయూలో పెట్టారు. దాదాపు 20 days మరణంతో పోరాడాడు ఆ బిడ్డ. ఐసీయూ దగ్గర పోయి, దేవా ఇలాంటి బిడ్డకి ఎందుకు ఇచ్చినావుపో, నీవు ఎందుకు ఇచ్చినావు, చూడు పక్కన బిడ్డలు వాళ్ళు చనిపోయినారు, వీళ్ళు చనిపోయినారు, వాళ్ళు మూట కట్టి బయటకు పంపించారు, ఇక్కడ పంపించేశారు, ఈ బిడ్డను ఎప్పుడు పంపిస్తారో నాకు తెలియదు కదా అని చెప్తే, ఆ బిడ్డకు నేను శ్వాసం పోసినాను, ఆ బిడ్డను నేను బతికిస్తాను అని ప్రభు నాతో మాట్లాడుతున్నా. నిజంగా 8th month ఆ యొక్క ఐసీయూలో కంప్లీట్ అయింది. బిడ్డ అఫ్నియా ప్రాబ్లం నుండి బయటపడ్డాడు. బాగా ఊపిరి తీసుకోవడానికి స్టార్ట్ చేశాడు. చక్కగా ఆడుకుంటున్నాడు. బతికిన బిడ్డను చేతికిచ్చారు.
పంపించారు. ఆ బిడ్డను తీసుకొని వచ్చాను. ఎంతో కేర్ఫుల్గా పెంచాలి ఆ బిడ్డను, జ్ఞానంలే. అయితే ఒకటి ఇచ్చిన బిడ్డను దేవుడే పెంచుతూ వచ్చినాడు. బిడ్డ పెద్దోడైపోయినాడు. ఫిలిప్ గారు, శాంసన్ అన్న గారు అందరూ దైవసేకులు ఉన్నప్పుడు వన్లేస్తున్నాను కాబట్టి జాబేజ్, ఆ బిడ్డ పేరు ఎబ్బేజ్ అని పేరు పెడుతూ వచ్చినాను. ఎవరన్నా అయ్యా నీ పేరు అర్థం ఏంటి అంటే వేదన పుత్రుడు అని చెప్తాడు. ఆ బిడ్డ వేదన పుత్రుడు. అతని తల్లి అతని వేదన పడి కనిది కనుక అతనికి ఎబ్బేజ్ అని పేరు పెడుతూ వచ్చారు. ఇంకా 7వ గర్భఫలముగా దేవుడు మరి అప్పటికే నాకు 37 years. ఆ బిడ్డ పుట్టినప్పుడు 37 సంవత్సరాలు. ఆ బిడ్డ పుట్టినప్పుడు 1.9 ఉన్నాడు వెయిట్. నా చేతికి వచ్చినప్పుడు 1.7 ఉన్నాడు వెయిట్. ఇప్పుడు దేవుని కృపను బట్టి ఆ బిడ్డ వెయిట్ 55. దేవుని మహిమార్తో చెప్తాను, ఒక్క నిమిషము. ఉన్నాడా జాబితా? పిలుస్తానండి, బయటకు వెళ్ళిపోయాడు అబ్బాయి. ఇప్పుడు ఆయన 10th కంప్లీట్ అయింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇక్కడే విజయవాడలో జాయిన్ చేసినాం. బిడ్డ ఇందా క్యాష్ వేసాడే ఆ బిడ్డనే. మరి ఆ బిడ్డకు రక్షణ అనుభవం ఉంది కానీ పాప క్షమాపణ మారుమనసు తీసుకోవాలి. ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయండి. బిడ్డ 2007లో పుట్టాడు. 2010లో నాకు గొంతు దగ్గర గడ్డ వచ్చిందమ్మా, ఇంత పెద్ద గడ్డ. ఆ గడ్డ ఆపరేషన్ తీశారు. అంతవరకు చాలా చక్కటి ట్యూన్, నాకు చాలా చక్కగా పాడేదాన్ని. అయితే ఆ స్వరం దేవుడు తీసుకున్నాడు. ఇప్పుడు హై పిచ్ నేను పాడలేకపోతున్నాను. దాని తర్వాత 2014లో మనకి రాయదుర్గం నుండి ట్రాన్స్ఫర్ వచ్చింది హైదరాబాద్కి. మరి హైదరాబాద్లో ఈసీఎల్ దగ్గర నాగారం ఎల్షద్దైలో 2 years ప్రభు సేవ చేయడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చినారు. 2016, 17, 18 లంగర్ హౌస్ కనాను ప్రార్థనా మందిరంలో సేవ చేయడానికి 2 years అక్కడ దేవుడు కృప ఇస్తూ వచ్చినాడు. అలాగనే మరి దేవుడు తిరిగి 2018 తిరిగి రాయదుర్గానికే తీసుకొచ్చారు. ఎందుకంటే 4 సంవత్సరాలు మందిరం వదిలిపెట్టి అక్కడ వెళ్ళిన కారణాన్ని బట్టి ఫస్ట్ టైం ట్రాన్స్ఫర్ చేసి వెళ్ళడం, దేవుని కృపను బట్టి దేవుని నామానికి మహిమ కలగలాగున 4 ఏళ్ళు కూడా హైదరాబాద్ సిటీలో హెబ్రోన్ ద్వారా సౌమ్యమ్మ అనేక చోట్ల వీబీఎస్ కొరకు, సిస్టర్స్ రిట్రీట్ కొరకు నన్ను పంపించడం జరుగుతూ వచ్చింది. సుగంధకతో పాటు అలాగనే పద్మకతో పాటు మరి నేను వెళ్తూ వచ్చినాను. సౌమ్యకతో పాటు కూడా మరి వెళ్ళి సాక్ష్యం పంచుకుంటూ వచ్చిన ఇలాగున మరి పలు చోట్ల వీబీఎస్ కూడా నన్ను హెబ్రోన్ ద్వారా పంపించడం జరిగింది. ఈ 4 ఏళ్ళు హెబ్రోన్లో కొత్త ట్రైనింగ్, ఈసీఎల్లో ఇలా వీబీఎస్ జరుగుతూ ఉంది. కొత్త అనుభవాలు, ఫీల్డ్ ఇట్లా మైదానంలో పెట్టారు. ఇట్లా దాదాపు 1000 మంది కన్నా ఎక్కువ మంది పిల్లలు కూర్చున్నారు. పాట పాడుతున్నాం. నాతో పాటు ఇంకొక అమ్మాయి పాడుతూ ఉంది. కొత్త అనుభవము. పాట స్టార్ట్ చేసినాం. ఏ పాట అంటే కోపగించకు ఓ చిన్ని పాపాన్ని. ఆ టైంలో అమ్మాయిలు కూర్చున్నారు. మధ్య పెద్ద ప్లేస్ ఖాళీ ఉంది. ఆ పక్కన ఒక నల్లటి పాము లోపలికి వస్తూ ఉంది. ఇట్లా అది చూడగానే పిల్లలందరూ ఈ పక్క తిరిగినారు. నేను ఆ సిస్టర్ నిలబడి పాడుతుంటే ఇద్దరికే ఆ పాము కనబడతా ఉంది. ఒకరి చేయి గట్టిగా పట్టుకున్నాం. ఇప్పుడు పాము అంటే పిల్లలు కదులుతారు, ఏం చేయాలో అర్థం కాదు. మనసులో ప్రేయర్ చేసుకుంటున్నాం. అది గట్టిగా వచ్చింది. అంతా వెనక నుండి పాము అన్నారు. వెనక నుండి పిల్లలు లేచినారు. ఆ గాబరికి ఆ పాము పోయి ఒక అబ్బాయి యవనస్తుడు ఆయన జీన్స్ ప్యాంట్ వేసుకున్నాడు. అది ఒక చెట్టు అని పాము కాలు చుట్టేసుకుంటే ఆ పిల్లోడు ఆ రోజే కొత్తగా వచ్చినాడు వీబీఎస్కి. ఇట్లా వెనక పడ్డాడు. కాలు ఇట్లా 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 అన్నాడు. ఆ పిల్లోని పాము కొరికేసింది అనుకున్నాం. అంత దూరం పడింది. వెళ్ళిపోయి ఈ పిల్ల ఇట్లా పడిపోయినాడు. మరి కోసం నీళ్ళు ఇట్లా చెంకరిస్తే ఆ బాబు లేచినాడు. పాము నేను ఏమైనా చేసినా అని అంటే నన్ను ఏమీ చేయలేదా ఆంటీ, ఏం చేయలేదన్నాడు. నిజంగా ఆ రోజు ఆ పాము కొరికే బిడ్డ చనిపోయింటే ఎవరికమ్మా అవమానము? అనేక మంది, వేలాది మంది పిల్లలు అక్కడ కూర్చున్నారు. ఆ బిడ్డ చనిపోయింటే దేవునికి దేవుడు ఆ కార్యం జరగనీలే. ఆ పాము నోరుని మూసేశాడు దేవుడు. ఒక కాలు చుట్టేసుకునేది అంతే. ఏమీ జరగలే. కేవలం దేవుని కృప, దేవుని మహిమ. అద్భుతంగా అక్కడ సేవ జరుగుతూ వచ్చింది. అలాగనే లంగర్ హౌస్లో కూడా ఎన్నో అద్భుతాలు. రాయదుర్గం తీసుకొచ్చినాం. అక్కడ అద్భుతాలు. తిరిగి మందిరం కట్టాం. పైన అంతస్తు నుండి 3 ఏళ్ల పాప పైనుండి కింద పడింది. బిల్డింగ్ కడుతున్నాం. ఆ రోజు అమ్మ అనుకో, అక్కడ ప్లేస్ కొంచెం ఖాళీ ఉంది, గ్యాప్, అక్కడి నుంచి కింద పడింది. ఎట్లా కింద పడిందంటే అక్కడ పెద్ద బండ ఉంది, ఇనుప ఇలా చువ్వ బయటకు వచ్చింది. అది తగులుకొని ఆ పాప అక్కడే స్పాట్ డెత్ అవ్వాలి. ఏమేం కాలేదమ్మా, ఆ పాప అట్లే కింద పడి. దీనివల్ల దేవుడు దేవుని మందిరంలో ఉన్నాడు అనే సత్యాన్ని నిరూపించుకుంటూ వచ్చినాడు.
నిరూపించుకుంటూ వచ్చినాడు. చాలా అద్భుతం నా జీవితంలో. ఇవన్నీ చూస్తుంటే ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం. 16 ఏళ్ల వరకు సంతానమే లేదమ్మా. అలాంటి వారి విషయంలో నేను బ్రదర్ వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళకి సంతానం ఇచ్చారు. ఒక అమ్మాయికైతే గర్భసంచి ఇట్లా మూసుకుపోయింది. ఆ పాపకు ప్రేయర్ చేస్తే ఇప్పుడు ఇద్దరు పిల్లలు. ఆ వాక్యం నాకు గుర్తొస్తుంది, నేను చేయించినది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీద తెలుసుకుంటావు అనే మాట నాకు గుర్తొస్తుంది. సో దేవుడు నా జీవితంలో అనుమతించిన ప్రతి ఒక్క శ్రమలు, బాధలు, వేదన అవన్నీ కూడా దేవుడు నాకేం చేశాడు? ఆశీర్వాదకరంగా చేశాడు. ఆశీర్వాదకరంగా ఎన్నో కుటుంబాలు సంతానం లేని వారు ఇప్పుడు కూడా ఫోన్ చేసి ఎంతో వారు థ్యాంక్స్ చెప్తారు. ఉన్న కూడా ఒక అమ్మాయి దాదాపు 16 years 20 years పిల్లలు లేరు, ఇప్పుడు మగ పిల్లడు పుట్టాడు. అక్క మీ ప్రార్థన, మీరు నమ్మకంగా మా కొరకు ప్రార్థన చేస్తాను, నీ నమ్మకం ఉందక్క, మీ ప్రార్థన బట్టి దేవుడు మా కుమారుడు పుట్టాడు. ఇలాగున్న దేవుడు కొన్ని శ్రమల గుండా తీసుకుని వెళ్ళినప్పుడు కానీ దేవుడు ఆ శ్రమలన్నీ కూడా ఆశీర్వాదంగా మార్చి ఈ విధంగా పిల్లలు లేని విషయంలో అద్భుతంగా దేవుడు సంతానం ఇస్తూ వచ్చినాడు. సో రాయదుర్గంలో తిరిగి వచ్చినప్పుడు చాలా డిస్టర్బెన్స్ అవుతూ వచ్చింది, సంఘం చల్లాచెదరవుతూ వచ్చింది. అయితే తిరిగి 18కి అక్కడ రావడము, కొత్త మందిరం కట్టుకోవడము, అద్భుతంగా తిరిగి పరిచర్య అక్కడ జరగడము ప్రారంభిస్తూ వచ్చింది. రాయదుర్గం ఎఫ్రాతాలో మరి ప్రభు సేవ చేస్తున్నాం, మా సేవ కొరకు ప్రార్థన చేయండి. అంతేకాకుండా నేను బాప్సం తీసుకున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, మరి ಆ ಇಯರ್ ಪ್ರಾಮಿಸ್ ಕರ್ತನಾದ ಯೇಸುವಿನ ಮೇಲೆ ನಂಬಿಕೆ ಇಡು, ಆಗ ನೀನು ರಕ್ಷಣೆ ಹೊಂದುವಿ, ನಿನ್ನ ಮನೆಯವರು ರಕ್ಷಣೆ ಹೊಂದುವರು. అపోస్తల కార్యములు 16:31. ప్రభునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షింపబడుదురు అనే వాక్యం. ఆ వాక్యాన్ని ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. మరి నేను తర్వాత మా ఇంట్లో అక్క బాప్సం తీసుకున్నారు, అక్క పిల్లలు బాప్సం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా నాన్న కూడా దేవుణ్ణి నమ్ముకుంటూ వచ్చారు. అన్న వాళ్ళు కూడా పెద్దన్న నమ్ముతున్నారు, చిన్న అంత నమ్మకం లేదు కానీ అయితే యేసు ప్రభు బైబిల్ అంటే గౌరవిస్తాడు. ఇలాగన ఇచ్చిన వాగ్దాన్ని దేవుడు మా ఇంట్లో ప్రతి ఒక్కరిలో కూడా ఏం చేస్తూ వచ్చారంటే కార్యం జరిగిస్తూ వచ్చారు. కనుక వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఎంత అద్భుతంగా ఈ వాగ్దాన్ని కొన్ని ఏళ్ళైనప్పుడు కానీ ఏం చేస్తాడమ్మా, నెరవేర్చేవాడుగా ఉంటాడు. అయితే ఒకటి ఏం చేయాలి, జనవరి రోజు వాగ్దానం తీసుకుంటాం, ఆ వాగ్దానం తీసుకొని పక్కన పడేసేది కాదు. ఆ వాగ్దానం చేత పట్టుకొని ఏం చేయాలి, దేవుణ్ణి అడగాలి, మొరపెట్టాలి. ఇచ్చిన వాగ్దానం నెరవేర్చు ప్రభువా, ఈ సంవత్సరం లేకున్నా కానీ నెక్స్ట్ ఇయర్ అయినా ప్రభు ఏం చేస్తాడమ్మా మన పక్షాన నెరవేర్చేవాడుగా ఉంటాడు. ఈ విధంగా దేవుడు సేవ తరబేతి లేని నాకు ఎన్నో శ్రమలు, వేదన, బాధ నా జీవితంలో అనుమతించి సేవ అంటే ఏంటో అన్నీ నేర్పిస్తూ వచ్చినాడు. ఈ విధంగా మరి నా జీవితంలో లెక్కలేదని మేలు అద్భుతాలు చేసి చచ్చిపోతున్న నన్ను బ్రతికిస్తూ ఆయనకు సాక్షిగా నన్ను ఉంచుకుంటూ వచ్చినాడు. కాబట్టి మా కొరకు, మా సేవ పరిచయ కొరకు మరి ముఖ్యంగా రక్షణ పొందలేని మా ఇద్దరు సహోదరుల కొరకు, మరి నన్ను ఆ రోజు భయంకరంగా కొట్టాడు కదా మా అక్క భర్త, ఇప్పుడు పేషెంట్ అయి మంచంలో ఉన్నాడు. ఆ వ్యక్తి రక్షణ కొరకు ప్రార్థించవలసిగా మనవి. అలాగనే బాబు కొరకు కూడా, రక్షణ కొరకు కూడా ప్రార్థన చేయవలసిగా మనవి. దేవుడు ఇంతవరకు మీరు ఓపిక పట్టి నా సాక్ష్యాన్ని విన్నందుకు మీ అందరికీ వందనాలు. దేవుని కూడా స్తోత్రం చెల్లించి సాక్ష్యాన్ని ముగిస్తున్నాను.